రెసిస్టెన్స్‌కి వస్తే ఇదొక రెసిస్టెన్స్ ఉంది పక్కన. బట్ ప్రస్తుతానికి ఇక్కడ ఒక రేంజ్ ఫార్మ్ చేసుకుంది. ఇదొక రేంజ్ ఫార్మ్ చేసి బ్రేక్‌ఔట్ అయిందిక్కడ. 30 మినిట్స్‌లో చూసుకుంటే ఈ రేంజ్ కొద్దిగా ఎక్స్‌టెండ్ అయింది ఇలాగా అండ్ ఇలాగా. సో, ఈ రేంజెస్ అయితే మనకి అందరికి అర్థమయ్యాయి అనుకుంటున్నాం మన దాంట్లో ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో. సో, ఇక్కడ రేంజ్ ఎంతుంది మన దగ్గర అసలిక్కడ? అప్పట్లో రేంజెస్ తక్కువున్నాయి. 25 పిప్స్ ఎంతో ఉంది. ప్రస్తుతానికి 30, 40 పిప్స్ ఉంది. సో, ఇది మంచి రేంజ్ కాదు బేసిక్‌గా. ఎందుకంటే పక్కనే క్లీన్ రేంజ్ లేదు. 4 అవర్స్ చూసుకుంటే 4 అవర్స్ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. పెద్ద రెసిస్టెన్స్ 4 అవర్స్‌ది. హ్మ్. మళ్ళీ ఇక్కడ ఒక క్లీన్ రేంజ్ ఉంది. అంటే ఇక్కడ దాకా ఇది. ఇప్పుడు ఈ క్రాస్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్‌లా ఉంది. అండ్ పైదాకా రేంజ్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది కాబట్టి ఒక స్టీపర్ బాటమ్‌మికేస్తే ఛాన్స్ లేదు. ఎందుకంటే స్టీపర్ బాటమ్‌మికేసినా సరే మనకి ఇక్కడ పక్కనే ఈ విక్ ఉంది. తర్వాత వెంటనే ఇదో రెసిస్టెన్స్ ఉంది. చూద్దాం ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది చూద్దాం. మార్కెట్ ఈ మధ్యలో ఏమైనా క్లోజ్ అయితే దీన్ని కన్సిడర్ చేయకుండా ఈ పైదాకా రేంజ్‌కెళ్ళిపోవచ్చు. సో, లెట్స్ సీ. ఓకే. ఇంకా క్యాండిల్ సారీ 30 మినిట్స్. 30 మినిట్స్ ముందు రాసింది. ఇప్పుడు ఇది రేంజ్ బయట క్లోజ్ అయితే ఇంకా నాకు తెలిసి ఇది నెగ్లిజిబుల్ ఇంకా. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక క్లీన్ రేంజ్ ఉంది ఇక్కడ దాకా విక్ ఫిల్ యావరేజ్ ఇక్కడ దాకా. చూద్దాం పైన ఉన్న క్లోజ్ అవుతుందేమో. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఇది ఇక్కడి నుంచి కంటిన్యూయస్‌గా ఇంత మూవ్ అయిపోయింది ఇక్కడి నుంచి. సో, లెట్స్ సీ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని. లేబుల్స్ నంబర్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంత పెరిగిపోయింది అనుకున్నాం కదా! ఇంత పెరిగిపోయింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, తర్వాత గనుక ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసి ఇలా క్లోజ్ అయితే మాత్రం నైస్ వన్. అప్పుడు బాటమ్ విక్కేసి ఇలా తీసుకోవచ్చు ట్రేడ్. ఇది కిందకొస్తుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా క్లోజ్ అయితే నైస్. టాప్ విక్కేసి ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ దాకా రేంజ్ ఉంది కాబట్టి. లెట్స్ ఈ 2 పాసిబిలిటీస్‌లో ఏమన్నా అవుతుందేమో చూద్దాము. టైం 12 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మనం వాల్యూమ్ టైమ్‌లోకి మూవ్ అవ్వబోతున్నాము. సో, అయితే ఏం చేద్దామంటే బ్రేక్‌ఔట్ ఇది 30 మినిట్స్ పెట్టి చూద్దాం ఎలా మూవ్ అవుతుందంటే 30 మినిట్స్ కాదు 12:30 అయింది కాబట్టి 15 మినిట్స్‌కొద్దాము. 15 మినిట్స్ పెట్టి బ్రేక్‌ఔట్ చూసుకుందాం. బ్రేక్‌ఔట్ అయితే ఇప్పుడు చూడండి 15 మినిట్స్ చాలా క్లీన్‌గా ఉంది. విచ్ ఈస్ నైస్ రేంజ్ అనమాట యాక్చువల్లీ. సో, పైన ఉన్న క్లోజ్ అయితే బాటమ్ మీకు దెన్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ పైన క్లోజ్ అవ్వలేదు. బట్ మనం వాల్యూమ్ టైమ్‌లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అండ్ విక్ కూడా ఉంది. విక్ టాప్ విక్ కొద్దిగుంది. సో, ఇప్పుడు మనకు ఒక స్టీపర్ ఒక అట్‌లీస్ట్ ఒక విక్ ఈ లెవెల్ దాకా ఈ లెవెల్ దాకా విక్కేసి గనక ఇలా హై బ్రేక్ చేస్తే ఇలా ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్‌లా చేసుకొని ఏంటంటే కంప్లీట్ క్లీన్ రేంజ్ ఇటువైపు. అండ్ ఇది కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయింది కాబట్టి మంచి బ్రేక్‌ఔట్ ఇది. సారీ జీసీలో ఉన్నామా? తర్వాత ఎంజీసీకి మూవ్ అవుదాం. ఓకే. ఇక్కడ ఒకసారి 1 మినిట్‌లోకొచ్చేసి ఇప్పుడు నైస్. ఫస్ట్ 1 మినిట్‌లో పైకెళ్ళిపోయింది. సో, ఇది కూడా నా క్వెషన్ బ్రో. ఇది రేపు డానియల్ హోమ్స్‌ని ఇన్‌కేస్ వాడు ఇది క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత
డైరెక్ట్‌గా పైకెళ్ళిపోయి కిందకొచ్చిందనుకో మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలది. నా ఐడియా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ సిట్యుయేషన్ ఉంది. నా ఐడియా ఏంటంటే ఈ విక్ గనక పెద్దదేస్తే మనం బాడీ దగ్గర ఎంటర్ అవ్వచ్చు. ఈ విక్ చిన్నగేసిందనుకోండి. ఈ విక్ చిన్నగేస్తే ఇక్కడ దాకా వెయిట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం వాడేం చెప్తాడో అసలు. ఆ క్వెషన్స్ అన్ని నేను నోట్ చేస్తున్నాను. ఎంత టైం ఉంటుందో లేదో తెలీదు. బట్ అనుకుంటున్నా అడుగుదామని చెప్పి. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ప్రస్తుతానికైతే మనం అది విక్కో డీసెంట్ విక్ ఉంది కాబట్టి కరెంట్ క్యాండిల్ హై పెట్టుకుంటే ఎంత స్టాప్ లాస్ ఉంది? 20 పిప్స్ అంట. రేంజ్ ఎంతుంది ఇక్కడ? ఆల్మోస్ట్ 35 పిప్స్ దాకా ఉంది. విచ్ ఈస్ ఫైన్. సో మనం బై ఆర్డర్ పెట్టుకుందాము. జీసీ కాబట్టి 1 జీసీ పెట్టేస్తాను. 2648.4 2648.4 0.4 2648.4 దగ్గర పెట్టిన ఆర్డర్. యాహ్! చూద్దాం. ఇప్పుడు మనకి నైస్ క్లీన్ రేంజ్ ఉంది పక్కన. ఇప్పుడు పైకెళ్తే ట్రై చేయొచ్చు. ఆర్డర్ అయితే హిట్ అయింది. ఆర్డర్ హిట్ అయ్యి వెనక్కొస్తుంది. ఇప్పుడు మన స్టాప్ లాస్ అయితే ఇంక కామన్ స్టాప్ లాస్. ఇంక వేరే ఛాన్స్ లేదు. మంచి బాటమ్ విక్కేసింది స్టాప్ లాస్ మనం. విక్ కింద స్టాప్ లాస్ టార్గెట్ వచ్చి ఇంత 1:20. ఇప్పుడు మనకి క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి ఓకే. 1:1.5 లాగా తీసుకుందాము. లెట్స్ సీ. క్లోజ్ చేస్తా. ఓకే. ఇట్లా ఉంచుతాను. సారీ కనిపించట్లేదు. యాహ్! ఓకే. అది స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఎంత మంది అంటే అట్లీస్ట్ ఈ విక్స్ దగ్గర నుంచి వచ్చింది రిటర్న్. ఇట్స్ ఓకే. ఇది ఇది స్టాప్ లాస్ హిట్ బేరిష్ అయింది. ఫ్లిప్ అయినప్పుడు 50% క్లోజ్ చేయరా మీరు? ఇప్పుడు ప్రీవియస్‌గా అంటే అంటే ఇది ఇక్కడ మూవ్ అయిన తర్వాత అంటున్నారా బ్రో ఇది? పైనకి వెళ్ళింది కదా! పైనకెళ్ళి మళ్ళా యాహ్! కిందికి యాహ్! అది 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 అంటే నేను ఇది బై మిస్టేక్ జీసీ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఎంజీసీకెళ్దాము. ఓకే. అంటే అది జీసీలో నార్మల్‌గా క్లోజ్ అడుగుతున్నాను. యాహ్! జీసీలో క్లోజింగ్ కుదరదని చెప్పి రన్ చేస్తాననమాట. మళ్ళీ ఎంజీసీలో అయితే అట్‌లీస్ట్ ఒక కొద్దిగా పక్కన విక్‌ఫిల్ ఉంది కదా! ఆ విక్‌ఫిల్ దాకా వీళ్ళు వెనక్కొస్తే నేను 50% క్లోజ్ చేసేస్తాను. ఇది బ్రేక్ ఈవెన్‌కొస్తే. యాహ్! ఇప్పుడు సేమ్ ఈ యొక్క రేంజ్ ఈ సెషన్‌కి ఒక ట్రేడ్ అయిపోయింది. ఇక్కడ విక్ లేదు. టాప్ విక్ లేదు ఇక్కడ. ఇది ఎంజీసీలో. దట్స్ ఫైన్. 140 అయింది. 10 మినిట్స్ 4 అవర్స్ ఎలా ఉంది? 4 అవర్స్ 4 అవర్స్ బానే ఉంది. ఓకే. ఇప్పుడు పైన బ్రేక్‌ఔట్ అయింది మళ్ళీ. ఇంకొక సెకండ్ నేను ఒక మంచి బాటమ్ ఎక్కేచి ప్రీవియస్ హైలు బ్రేక్ చేస్తే కొంచెం బాటమ్ కనిపిస్తుంది చూద్దాం ఇక్కడ. 3 దాకా ఉంది కాబట్టి ఇంకొక ట్రేడ్ ఏమైనా వస్తే చూద్దాము. బాటమ్ ఏం లేదు.
ఇంకా ఏం లేదు. ఇంకా 2:30 అయిపోయింది కాబట్టి వేరే సెషన్‌కి వెళ్ళిపోదాము. బ్రేక్‌ఔట్ అయింది. బాటమ్ మిక్ ఏం లేదు. బట్ యాహ్! ఓకే. 2-5 ఓకే. 4 అవర్స్‌కెళ్తాము. 4 అవర్స్‌లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది పక్కనే. 1 అవర్‌లో మధ్య రెసిస్టెన్స్ బిహేవ్ చేస్తుంది. 30 మినిట్స్‌లో ఇక్కడొక రెసిస్టెన్స్, ఇక్కడొక సపోర్ట్. సో, మనం ఓన్లీ బ్రేక్‌ఔట్స్‌కి ఇది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఇక్కడ కాసేపు కన్సాలిడేట్ అయ్యి బ్రేక్‌ఔట్ అయితే నైస్ వన్. యాహ్! ఓకే. లెట్స్ సీ. 15 మినిట్స్. ఓకే. 15 మినిట్స్ ఇక్కడ ఒక రేంజ్‌లా ఫార్మ్ చేసింది. సో, ఇక్కడ విక్ ఉంది కింద. సో, బాటమ్ ఇచ్చి టాప్ పిక్ ఏసి ఏమన్నా వస్తే దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంతుంది? స్టాప్ లాస్ ఎంతొస్తది? 2.5, 4. లెట్స్ ఓకే. 1 మినిట్‌లో వెళ్తున్నాను. ఇప్పుడు ఇది రెడ్‌లో ఫ్లిప్ చేసి మళ్ళీ ఓన్ లోన్ బ్రేక్ చేస్తే తీసుకోవచ్చు. చూద్దాం ఏం చేస్తది. గ్రీన్‌లో ఫ్లిప్ చేసి మళ్ళీ లేకపోతే ఆల్‌మోస్ట్ అది పైకి దాకా ఎళ్ళింది కదా! ఇప్పుడు ఓన్ లోన్ బ్రేక్ చేస్తే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఓన్ లోన్ బ్రేక్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేదు. 30 మినిట్స్‌లో 4 అవర్‌లో ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మంచి మంచి ప్లేస్‌లో ఉంది రివర్సల్ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం. 15 మినిట్స్ చూద్దాము. యాహ్! ఒక క్యాండిల్ మూవ్ చేస్తున్నా 15 మినిట్స్. ఒకటి క్యాండిల్ మూవ్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న రేంజ్ ఫార్మ్ చేసుకుంది మళ్ళీ. యాహ్! ఇప్పుడు కింద క్లోజ్ అయింది. సో, ఇప్పుడు అగైన్ ఒక టాప్ పిక్ ఈ రేంజ్ లోపలికి వెళ్ళి వచ్చి ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్‌ని. సి 10 మినిట్స్, 1 మినిట్‌కెళ్ళిపోదాము. 1 మినిట్‌కెళ్ళిపోయి యాహ్! ఇప్పుడు గనక రివర్స్ అయితే సెల్ స్టాక్స్‌లోకెళ్ళిపోయి సెల్ క్లెయిమ్ చేసి ఎక్కడ ఇది ప్రీవియస్ 2653.2 ఈ ప్రీవియస్‌లో ఎంత 2652.8 అయితే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. 2652.8 ఎందుకు ఇక్కడ పెడుతున్నాను అంటే ఎవరైనా చెప్తారా ఎందుకు ఇక్కడ పెడుతున్నాను స్టాప్ లాస్ అంటే ఇది స్టాప్ ఆర్డర్ ఇక్కడ పైన పెట్టుకోవచ్చు కదా! ఇక్కడ పైన పెట్టుకోవచ్చు కదా! లేకపోతే ఓన్‌లో పెట్టుకోవచ్చు కదా! అంటారు. ఇక్కడ ఎందుకు పెడుతున్నాను చెప్పండి ఎవరన్నా? స్టాప్ ఆర్డర్ ఇక్కడ పెట్టి లేకపోతే ఇక్కడ పెడితే డిఫరెన్స్ ఏంటి? మూడిటికి డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి? పెద్ద రేంజ్ కూడా లేదుగా బ్రో. అవును బ్రో. ఇప్పుడది చూసుకుంటే మన కిందకి మంచి రేంజే ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ ఇందాక ఈ ఒక రివర్సల్ దగ్గరకొచ్చేసి మళ్ళీ పైకెళ్ళిపోయింది. సో, ఇక్కడ ఇన్‌కేస్ ఏమన్నా ఇక్కడ ఈ విక్ ఏమైనా ఒక ఈ లెవెల్ దాకా ఉంటే అప్పుడు ఫైన్. మనకి రేంజ్ ఎక్కువుంది ఇక్కడ. ఇది ఈ ప్రీవియస్ లో పెట్టేసుకుంటే ఈ విక్ రాగానే బ్రేక్ ఈవెన్ చేసేసుకోవచ్చు అనుకోవచ్చు. బట్ ఈ సిట్యుయేషన్‌లో మనకి పక్కన రేంజ్ ఎక్కువ లేదు.
ఈ సిట్యుయేషన్‌లో పక్కనంటే రేంజ్ అంటే దీనికి ఎక్కువ డిఫరెన్స్ లేదు. జస్ట్ ఎంత ఒక అది కనీసం 10 పిప్స్ కూడా ఉందో లేదో నాకు తెలిసి ఎంత చూద్దాం. ఇప్పుడు ఇది ప్రీవియస్ వన్ నుంచి 4 పిప్స్ అంట. సో, డజంట్ మ్యాటర్. కొద్దిగా 4 పిప్స్ కోసం మనం కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో, ఇప్పుడు స్టాప్ లాస్ ఏమో ఈ క్యాండిల్ హై. ఇది టార్గెట్ ఇక్కడ దాకా రేంజ్ ఉంది మనకి. లెట్స్ సీ. ఈ క్యాండిల్ ఎలా రివర్స్ అవుతుందో. ఎంత 5 మినిట్స్‌కి వచ్చేసింది. సో, ఆర్డర్ తీసేస్తున్నాను. సో, ఇంకిది ఛాన్స్ లేదు. ఇంకో 15 మినిట్స్‌లో క్యాండిల్ క్లోజ్ అయింది. మన రేంజ్‌లోకెళ్ళిపోయింది. చూద్దాం ఇట్లా క్లోజ్ అయింది క్యాండిల్. ఇప్పుడు రేంజ్ పక్కన రేంజ్ ఎంతుంది ఇక్కడ? ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒకటి 2 పక్కన విక్స్ ఉన్నాయి. సరే చూద్దాం. పైన ఉన్న క్లోజ్ అయితే దాన్ని బట్టి ఎందుకంటే ఇక్కడ మనం ఇది మెయిన్ జోన్ 4 అవర్స్ జోన్ కదా! సో, జస్ట్ 15 మినిట్స్ కన్ఫర్మేషన్‌తో వెళ్ళిపోకూడదు ఇక్కడ. 30 మినిట్స్ చూసుకుంటే ఎలా ఉంది పరిస్థితి పక్కన? 30 మినిట్స్ క్లీన్‌గా ఉంది పైదాకా. ఓకే. లెట్స్ సీ 30 మినిట్స్ ఏమన్నా క్లోజ్ ఇస్తే ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ 4 అవర్స్ ఈ ఈ సిట్యుయేషన్ ప్రీవియస్ ఇక్కడ 4 అవర్స్‌లో రెసిస్టెన్స్ ఉంది. సో, మనం ఇక్కడ జస్ట్ అది ఇక్కడ దాకా వెళ్ళిపోయింది కదా! అని ఇక్కడ బ్రేక్‌ఔట్‌లో 15 మినిట్స్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. అలా కొద్దిగా పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోతది. ఇది 15 మినిట్స్ తీసుకుంటే. సో, మనం ఈ సిట్యుయేషన్‌లో పక్కన 4 అవర్స్ దగ్గర 4 అవర్స్ రెసిస్టెన్స్ ఉంటే ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనం కొద్దిగా హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్తే బెటర్. మరి 15 మినిట్స్ వెళ్ళిపోకుండా. సో, 30 మినిట్స్‌కొస్తే 30 మినిట్స్‌లో ఫస్ట్ 15 మినిట్స్ కానీ ఎలా క్లోజ్ అవుతుంది. అంటే కొద్దిగా బాటమ్ మీకేసి పైన క్లోజ్ అయితే మేబీ దాన్ని ఇది కొద్దిగా హాఫ్ రిస్క్‌తో బాటమ్ మీకేసి తీసుకోవచ్చు దాన్ని. అసలు ఛాన్సే లేదు. కింద పడింది. ఇట్స్ ఓకే. అదే చెప్పాను గదా! ఇప్పుడు మీరు 4 అవర్స్ ప్రీవియస్ 4 అవర్స్‌తో ప్రీవియస్ 4 అవర్స్ రెసిస్టెన్స్ గనక ఉంటే ఇక్కడ ఉంటే ప్రీవియస్ 4 అవర్స్ కరెంట్ సిట్యుయేషన్‌లో మనం 15 మినిట్స్ అంటే ఇప్పుడు చూడు ఇక్కడ బై ఉంది. 15 మినిట్స్‌లో బైలో ట్రై చేసుకోవచ్చు గదా! అనుకున్నాం అనుకోండి బుక్ అయిపోతాము. ఎందుకంటే 4 అవర్స్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో, ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ని బీట్ చేయాలంటే మనకి అట్‌లీస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ కావాలి. 30 మినిట్స్ క్యాండిల్ పైన ఉన్న క్లోజ్ అయ్యి బాటమ్ మీకేసి కొద్దిగా వెళ్తే డీసెంట్‌గా మన ప్లాన్ తగ్గట్టు వెళ్తది. లేకపోతే వచ్చేస్తది వెనక్కి. ఇప్పుడు చూడండి. జస్ట్ ఒక క్యాండిల్‌లో ఎలా వచ్చేసిందో క్యాండిల్ వెనక్కి. ఇంక వేరే చేసేదేం లేదు. ఆల్రెడీ ఈ మధ్యలో ఇక్కడ ఏమన్నా క్లోజ్ అయ్యి ఉంటే ఇప్పుడు రేంజ్ ఇక్కడ దాకా ఉంది కదా! ఈ మధ్యలో ఇక్కడ ఏమన్నా క్లోజ్ అయ్యి ఉంటే ఈ మధ్యలో ఏమన్నా క్లోజ్ అయ్యి ఉంటే స్ట్రాంగ్‌గా మనం ఈ మధ్యలో ఏమన్నా క్లోజ్ అయ్యి ఉంటే టాప్ విక్కేసి ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇది మరీ కిందకొచ్చేసి క్లోజ్ అయింది. సో, దేర్ ఈస్ నో పాయింట్ ఇక్కడ నుంచి మనం స్టాప్ లాస్ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఎగ్జాంపుల్ టాప్ విక్ పైదాకేసింది 30 పిప్స్. మనకి రేంజ్ ఎంత ఉంది? 20 ఉంది. మహా అయితే కిందకెళ్తే ఇక్కడ 60 ఉంది. సో, అది మనకు మంచి రేంజ్ కాదు. ఇంకొక 15 మినిట్స్ రన్ చేస్తాను. అంటే ఎంత ఇది 7 అవుతుంది. ఇంకొక 1 అవర్ మనకు టైం ఉంది ఎన్‌వైలో. ఇప్పుడు చూడండి. మనం ఇప్పుడు బ్రేక్‌ఔట్సే చేస్తున్నాం కాబట్టి పైకొచ్చింది ఇప్పుడు. మామూలుగా ఇది పుల్ బ్యాక్ కింద రావచ్చు తీసుకుంటే పుల్ బ్యాక్ ఇప్పుడు 1 మినిట్‌లోకెళ్ళిపోయి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ రేంజ్ దగ్గరలో ఫార్మ్ అయింది. 4 అవర్స్‌లో ప్రీవియస్ 4 అవర్స్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిషే ఉంది. కరెంట్ క్యాండిల్ ఇప్పుడు మేబీ బాటమ్ ఎక్కేస్తుంది అనుకోవచ్చు. చూద్దాం మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ మనం బ్రేక్‌ఔట్స్ చేస్తున్నాం కాబట్టి ఇది పుల్ బ్యాక్ అవుతుందా లేదా అని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. జస్ట్ ట్రై చేద్దాం ఒకసారి ఏమవుతుంది అని. ఇక్కడ మనకేమన్నా ఇది సెటప్‌ని సేవ్ చేయడానికి ఏమన్నా ఉందా ఆప్షన్ ఇక్కడ మనకి పుల్ బ్యాకా లేకపోతే ఏమన్నా? ఓహ్! ఇక్కడుంది సారీ. ఓకే. అయితే ఇక్కడ మనం పుల్ బ్యాక్ మిగతావి కూడా యాడ్ చేసుకుంటే ఇక్కడికొచ్చేసి చేసేసుకోవచ్చు. చూద్దాం ఇదేమన్నా పుల్ బ్యాక్ అయితే ట్రేడ్ ఒకసారి ఆగండి. నేనేం చేస్తానంటే ఇక్కడికెళ్ళిపోయి
క్రియేట్ సెషన్ ఉంది. పుల్ బ్యాక్ సింబల్ జీసీ ఎంజీసీ ఇప్పటి నుంచి 2025 జాన్ ఫస్ట్ నుంచి నోట్ మనకి ఆల్రెడీ సెషన్ అది స్ట్రాటజీ ఉంది కాబట్టి ఇక్కడ కనిపించవచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ఇలా కనిపించట్లేదా? గమనించట్లేదు. తర్వాత చూద్దాం దాని గురించి. ఇప్పుడు ప్రీవియస్ హై బ్రేక్ అవ్వలేదు, సో పుల్ బ్యాక్ అని చెప్పలేము. ఓకే, ఇంకా 1 మినిట్ ఉందా? ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం తీసుకుంటామా ట్రేడ్? చెప్పండి. ప్రీవియస్ హై బ్రేక్ అయితే తీసుకుంటామా? ప్రీవియస్ హై ఇప్పుడు ఇది ఉంది. ఈ ప్రీవియస్ హై బ్రేక్ అయితే, ఎందుకంటే ఇప్పుడు పుల్ బ్యాక్ ఇది వచ్చింది. ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసుకుంది. తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసింది. ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే ఎంటర్ అవుతామా? నెక్స్ట్ క్యాండిల్ స్మాల్ స్టాప్ లాస్ ఇస్తే ఎంటర్ అవ్వచ్చు అనుకుంటా బ్రో. పైన రేంజ్ ఫిల్ అవుతుంది కదా. ఛాన్స్ ఉంటుంది. ఇంకా 12 మినిట్స్ ఉంది క్యాండిల్. ఈ క్యాండిల్ లో నెక్స్ట్ 12 మినిట్స్ ఉంది. వెయిట్ చేసి అది తీసుకో. ఈ క్యాండిల్ అయితే తీసుకో. 40 పిప్స్ ఉంది. 60 పిప్స్ ఉంది స్టాప్ లాస్. 60 పిప్స్ అంటే 40 పిప్స్ 60 పిప్స్ అంటే అసలు డజంట్ మ్యాటర్. అది మరీ దారుణంగా ఉంది. బట్ మనం ఇంకేమైనా స్టాప్ లాస్ తగ్గించిన ఛాన్స్ కూడా లేదు. 5 మినిట్స్ చూడడం అసలు. ఓకే, చూద్దాం అసలు. మళ్ళీ ఇది కనుక క్యాండిల్ ఇక్కడ దాకా బాటమ్ ఎక్కేసి ఉంటే ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్ సూపర్ ఉండేది. ట్రేడ్ అయితే చాలా మంచిగా ఉండేది. లెట్స్ సీ. ఆల్రెడీ మన ఆర్డర్ హిట్ అయ్యింది. ఇక్కడ ఇన్కేస్ చేసుకుంటే వచ్చేసింది. ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చాక అసలు మనం కన్సిడర్ చేయకూడదు లెక్క అసలు దాని ట్రేడ్ని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 15 మినిట్స్కి వెళ్ళిపోయి రన్ చేస్తాను. అది ఇంకొక 1 అవర్, ఇంకొక 45 మినిట్స్ ఉంది క్యాండిల్. ఓకే, వెళ్ళిపోయింది. పైన క్లోజ్ అయింది, బట్ టాపిక్ ఏం లేదు. సో ఇంకా చేసేది ఏం లేదు, వెయిట్ చేయాలంతే. ఇక్కడ 8:15 అయిపోయింది. మన ట్రేడింగ్ టైం అయిపోయింది. బట్ పక్కన క్లీన్ రేంజ్ కూడా వెళ్ళింది. మొత్తం క్లమ్జీగా ఉంది. సో ఫ్రైడే 11 o'clock వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఇప్పుడు మనకి థర్స్డే ఇప్పటిదాకా ఒక ట్రేడ్, థర్స్డే ఒకటేనే బ్యాక్ టెస్ట్ అయింది. ఆ ఒకటేలో ఒక ట్రేడ్ వచ్చింది, విచ్ ఈ స్టాప్ లాస్. అది మేనేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి దానికి మనం జీసీ తీసుకున్నాం కాబట్టి లేదు, మేనేజ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. సో అది మంచి ట్రేడ్ బేసిక్గా. బట్ అది అలా వెళ్ళింది అంతే. 4 hours 4 hours చాలా స్ట్రాంగ్గా, ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. బట్ మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాము. సో 1 hourలో చూసుకుంటే సేమ్ అదే రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. 30 minutes కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది, కాకపోతే కొద్దిగా పైకి ఉంది ఇప్పుడు. 30 minutes సపోర్ట్ ఎక్కడుంది ఇప్పుడు అంటే, యాక్చువల్గా ఇక్కడ సపోర్ట్ ఉండింది, అది బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంది, బ్రేక్ అయింది. సో ఇక్కడ ఏమైనా మనం ఇక్కడ ప్రీవియస్ రేంజ్ ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ ఒక రేంజ్ ఉంది మనకి. ఇప్పుడు స్టాప్ లాస్ ఈ రేంజ్ లోపలికి వెళ్ళి ఇక్కడ టచ్ అయింది అనుకోండి, 15 pips 20 pips 1:1 ఉంది. చూద్దాం అది స్టాప్ లాస్ని బట్టి ఎంతవరకు వెళ్తుంది అని చెప్పి. బట్ మనకి రేంజ్ అయితే ఆల్మోస్ట్ 1:1 పాయింట్ సంథింగ్ ఉంది, 1.2 ఎంత ఉంది. నాట్ ఏ గుడ్ రేంజ్, బట్ ప్రీవియస్ 4 hours దగ్గర మనం ఇది
ఇక్కడ ప్రీవియస్ 4 అవర్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది కాబట్టి మేబీ దేర్ ఆర్ ద ఛాన్సెస్ టు కమ్ డౌన్. లెట్స్ సీ. 15 మినిట్స్‌లో 1 మినిట్‌కి వెళ్ళిపోదాము. అసలు ఛాన్స్ లేదు. కిందకొచ్చాను ఫస్ట్. ఇంక లేదు. 15 మినిట్స్ పెట్టి రన్ చేద్దాము ఒక్కొక్క క్యాండిల్. ఇప్పుడు చూడండి. ఛాన్స్ ఉంటే బాగుండు. పుల్ బ్యాక్ ఏమన్నా డైరెక్ట్‌గా ఇక్కడ పెట్టేసుకొని పుల్ బ్యాక్ సేవ్ చేసుకునేవాళ్ళం. ఓకే. బట్ ఇది యాక్చువల్‌గా పుల్ బ్యాక్ మనం ట్రేడ్ తీసుకోలేము ఈ సిట్యుయేషన్‌లో. బట్ మనకు ఛాన్స్ అయితే ఉంది పుల్ బ్యాక్ ఇప్పుడు. ఎందుకంటే ఇది ప్రీవియస్ 4 చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ మిగతా రేంజెస్‌లో మనకి 1 అవర్‌లో రిజెక్షన్ వస్తుంది. 30 మినిట్స్‌లో సపోర్ట్ ఫార్మ్ చేసింది. ఇప్పుడు ఒక డీసెంట్ బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే తీసుకోవచ్చు. ఓహ్! 30 మినిట్స్ ఉంది క్యాండిల్. అయితే ఈ క్యాండిల్ క్లోజ్ చేయిస్తా అయితే ఇప్పుడు ఒకసారి. క్లోజ్ అయింది క్యాండిల్. 1 మినిట్‌కి వెళ్దాము. చాలా మంచి పుల్ బ్యాక్ ఇది. బట్ ఇక్కడ ట్రేడ్ తీసేసుకుందాంలే. నేను తర్వాత ఒకసారి చేస్తా. స్ప్లిట్ అంటే సెపరేట్ చేయడానికి ఛాన్స్ ఏమైనా ఉందో చూస్తా ఒకసారి. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలంటే కష్టం కదా మనం. సో ఇప్పుడు ఇది పుల్ బ్యాక్ ట్రేడ్ తీసేసుకుంటాను. తర్వాత నేను సెపరేట్ చేస్తాను. ఛాన్స్ సెపరేట్ తీసుకుంటా అలాగా. ఇప్పుడు బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే మనకి రేంజ్ అయితే మంచి రేంజ్ ఉంది ఇప్పుడు. అట్‌లీస్ట్ ఒక 20 ఇక్కడ దాకేసింది అనుకో బాటమ్ మీకు 30 పిప్స్. ఇప్పుడు 40 పిప్స్ ఉంది. సో చూద్దాం ఎలా అవుతుందో ఇప్పుడు. పడిపోతుంది 30 మినిట్స్. 30 మినిట్స్ క్లోజ్ అయింది. 4 అవర్స్ చెప్పాగా ఇందాక. అండ్ ప్రీవియస్ 4 అవర్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సే లేదు. అది ఖచ్చితంగా ఏదో విధంగా కింద పడుతుంది. యాహ్! ఇప్పుడు రేంజెస్ చూస్తే ఇక్కడ ఒక రేంజ్ ఉంది 30 మినిట్స్. సో 30 మినిట్స్ తీసేస్తున్నాను. మధ్యలో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మాట్లాడుకుందాం వాటి గురించి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు ఇలా క్యాండిల్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఏ ప్లేస్ అని చెప్పొచ్చు. ఏ ప్లేస్ ఎందుకంటే మంచి టాప్ విక్ ఏసింది. బాడీ కంటే విక్ ఎక్కువ ఉంది. అండ్ ఇలా క్లోజ్ అయింది. సో ఇక్కడ రేంజ్ ఎంత ఉంది విక్‌కి అను ఇక్కడ ఈ విక్‌కి అను దీనికెంత 6 పిప్స్ అంట. సో స్టాప్ లాస్ మనకొస్తే ఈ మాత్రం వస్తుందేమో. లెట్స్ సీ. ఇంకా టైం 1:30 ఉంది. మనం మంచి వాల్యూమ్ టైమ్‌లో ఉన్నాం ఇప్పుడు. సో మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చెప్పాలంటే. ఎంజీసీలో 10 ప్రీవియస్‌లో 2667.8. 2667.8. యాహ్! లెట్స్ సీ. యాహ్! స్టాప్ లాస్ వచ్చి క్యాండిల్ హై అంటే బేసిక్‌గా ఒకటి ఇంకా తేడా లేదు కాబట్టి 2 ఉన్నాయి. కానీ హైకి వెళ్ళిపోయింది. చూసుకుంటే ఇప్పుడు 1:1 మాత్రం ఉంటే ఈ మాత్రం వచ్చింది. లెట్స్ సీ ఏమవుతుందో ఇప్పుడు. ఇప్పుడు మనకి ఎందుకు ఇక్కడ అంటే ప్రీవియస్ 4 అవర్స్ సెల్ సైడ్ ఉంది. సో అది ఇప్పుడు సెల్ సైడ్ తిరుగుతుంది కరెంట్ 4 అవర్స్ కూడా. అండ్ చూడండి ఇక్కడ 1 అవర్ ప్రీవియస్ లో బ్రేక్ చేస్తుంది. మంచి రేంజ్ కరెక్ట్‌గా.
30 మినిట్స్ ప్రీవియస్ లో బ్రేక్ చేస్తుంది. 15 మినిట్స్ ప్రీవియస్ లో బ్రేక్ చేస్తుంది. సో విచ్ ఈస్ నైస్ అని చెప్పాలంటే. ఇది కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మేబీ ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకుంటే రిటర్న్ అవ్వచ్చు. బట్ మనం స్టాప్ లాస్ మేనేజ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు యావరేజ్‌గా ఒక ఇక్కడ దాకా వెళ్ళింది అనుకోండి. ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తుంటే ఎంట్రీ పాయింట్‌కి వస్తే 50% క్లోజ్ చేస్తా ట్రేడ్. మెయిన్ మనం ఇది మనం ట్రేడ్ తీసుకోవడం ముఖ్యం కాదు. ట్రేడ్ తీసుకున్న తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యాము. ఇక్కడ దాకా రాగానే నేను నా స్టాప్ లాస్‌ని బాడీకి మూవ్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇది బ్రేక్ అయితే ప్రీవియస్ లో ఇదే ఉంది కదా! ప్రీవియస్ రీసెంట్ వీక్స్‌లో ఇది లో ఉంది. ఇది గనక వస్తే నేను స్టాప్ లాస్‌ని నా బాడీ పైన పెట్టుకుంటాను. అంటే మేనేజ్ చేసుకున్న స్టాప్ లాస్‌ని. అండ్ ఈ సిట్యుయేషన్ మళ్ళీ వచ్చి బాడీ ఇక్కడికొచ్చి ఇక్కడ మళ్ళీ ఎంట్రీ పాయింట్‌కి వచ్చేసిందనుకోండి. ఈ సిట్యుయేషన్‌లో 50% క్లోజ్ చేస్తా. సో మన యాక్చువల్ స్టాప్ లాస్ ఎంతుంటుంది? 300 యాక్చువల్ స్టాప్ లాస్. ఇది ఇక్కడ రాగానే మనం దీన్ని మూవ్ చేస్తాం ఇక్కడికి. అప్పుడు ఎంత అవుతుంది మేనేజ్ చేసుకుంటే? 320 ఎంత ఉంది స్టాప్ లాస్ 160కి వచ్చింది. సో ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ హిట్ అయింది అనుకోండి వెనక్కి మళ్ళీ బ్రేక్ ఈవెన్‌కి వెళ్ళింది అనుకోండి. మళ్ళీ దీన్ని కొద్దిగా మేనేజ్ చేస్తా. దీనిలో హాఫ్ క్లోజ్ చేసేస్తాను. బేసిక్‌గా అదే మేనేజ్మెంట్ అంటే ఇంకా ట్రేడ్ మేనేజ్మెంట్ అంటే. ఇది కొద్దిగా మనం చూసుకోవాలి. ట్రేడ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. సో ప్రీవియస్ లో బ్రేక్ చేస్తుంది కదా! ఇక్కడ దాకా వస్తే నేను మేనేజ్ చేస్తాను ట్రేడ్. లెట్స్ సీ ఏమవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఇది ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఉన్న క్యాండిల్ ఇక్కడ నుంచి గ్రీన్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందనుకోండి. ఇక్కడ దాకా వస్తే 50% క్లోజ్ చేస్తాను నేను ట్రేడ్. ఇప్పుడు 319 ఇస్తున్నాము. ఇది ట్రేడ్ ఇక్కడ దాకా ఇది ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే మనకి రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి ఈ బాడీ దాకా వచ్చిందనుకోండి. ఈ బాడీ దాకా అంటే ప్రీవియస్ బాడీ మర్చిపోండి. ప్రెజెంట్ ఈ బాడీ అయినా సరే ఇక్కడ దాకా వస్తే 50% క్లోజ్ చేసేస్తాను ట్రేడ్‌లో. వచ్చింది ఇప్పుడు. లెట్స్ సీ ఇది టచ్ అయితే మాత్రం 50% క్లోజ్. ఇప్పుడు చూడండి మనకి ఈ రేంజ్ అంటే మన రేంజ్ నాకు వచ్చింది. సో నేను నా స్టాప్ లాస్ మేనేజ్ చేస్తున్నా ఇక్కడికి. అంటే కొంచెం జూమ్ చేసా కొద్దిగా అందరికి క్లియర్‌గా ఉంటుందని చెప్పి. సో బేసిక్‌గా మనమైతే మనం యాక్చువల్ మార్కెట్‌లో ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ఇది ఎంతుంది 20 పిప్స్ మొత్తం 50 పిప్స్ లైట్ అది 50% క్లోజ్ చేయలేము. మేనేజ్ చేస్తాం అంతే. ఇప్పుడు గనక మార్కెట్ ఎంట్రీ పాయింట్‌కి వస్తే నేను 50% క్లోజ్ చేసేస్తాను. ఎంట్రీ పాయింట్ అంటే మరి ఎంట్రీ పాయింట్ కాదు. ఓ డీసెంట్ వికేసింది కాబట్టి ఇక్కడ దాకా వస్తే ఒక 50% క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ మూవ్ అయిపోయింది. మనం ఇంకొద్దిగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ హై దాకా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. అంటే ఇంక ఛాన్సే లేదు. ఇంకా ఇది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం బ్రేక్ ఈవెన్ చేసాం చెప్పాలంటే. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మనం అది 50% క్లోజ్ చేయకూడదు అనుకుంటున్నాము. బట్ ఇదే బ్రో ఇది ఎవరు మనం మాట్లాడుకున్నాము. సాయి కిరణ్ బ్రో చూసారా ఇప్పుడు మనం 1:1 క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా! సో ఈ సిట్యుయేషన్‌లో ఏం చేస్తారు చెప్పండి అసలు మీరైతే? అంటే మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఎయిదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అనుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంత దూరం మూవ్ అయింది. ఆల్మోస్ట్ ఇది ఉన్న రేంజ్‌లో ఒక 80% అంటే ఇది మన టీపీకి 80% దాకా మూవ్ అయింది. ఇక్కడ దాకా వస్తే అసలు మనం ఎగ్జిట్ అవుతామా? ఉంటామా?
ట్రేడ్ అది చూసుకోవాలి మనం. టీపీ అయింది. యాహ్! ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అది మనం మేనేజ్ చేశాక చాలా మూవ్ అయింది ట్రేడ్. ఆల్మోస్ట్ అది ఒక 35 పిప్స్ దాకా మూవ్ అయింది. మరి మన బ్రేక్ ఈవెన్ హిట్ అయింది అనుకోవడం ఇక్కడ బ్రేక్ ఈవెన్ ఆల్మోస్ట్. బట్ యాహ్! నైస్ మూవ్ మంచిగానే మూవ్ అయింది. ఇక్కడ మనం క్లోజ్ చేయడం చూద్దాం. 1:1 చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి చూద్దాం ఎలా అవుతుంది అని. ఇదొక రెసిస్టెన్స్. ఇదొక సపోర్ట్. 230 అయింది. మినిట్స్ చూద్దాం. ఫస్ట్ 15 మినిట్స్. ఓకే. మన టైం అయిపోయింది. సో 5:00 వెళ్ళిపోదాం. రిమూవ్ చేస్తున్నాను. 4 అవర్స్‌కెళ్ళి 4 అవర్స్‌లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఫార్మ్ చేసింది. ప్రీవియస్ బాడీ క్లోజ్ చేస్తుంది. నైస్ వన్. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ పుల్ బ్యాక్ ఇంకిది. ఇక్కడ మనకేమన్నా రెసిస్టెన్స్‌లో ఉన్న ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ చేస్తే ఇది ఆల్రెడీ ఫార్మ్ చేసేసింది రెసిస్టెన్స్. కాకపోతే క్యాండిల్ స్ట్రాంగ్‌గా లేదు. క్యాండిల్ స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఒక విక్ టాప్ విక్ ఏసి ఓన్ లోన్ బ్రేక్ చేస్తే మేబీ ఛాన్సెస్ ఉంటాయి. లెట్స్ సీ ఏమవుతుంది అని. సరే చూద్దాం. ఈ క్యాండిల్ క్లోజ్‌ని బట్టి చూద్దాం అయితే. యాహ్! ఓకే. ఇది క్లోజ్ అయింది క్యాండిల్. ఇప్పుడు 5:30 అయింది కదా! 1 మినిట్‌కెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రీవియస్ లోన్ బ్రేక్ చేస్తే తీసుకోవచ్చు ట్రేడ్. ఓకే. ఆర్డర్ పెట్టేస్తాను అయితే ప్రీవియస్‌లో 2671.1 71.1 కొద్ది కిందకి స్టాప్ లాస్ ఇక్కడ దాకా. టార్గెట్ మనకి ఇంకా ఈ మధ్యలో ఏమన్నా బ్రేక్ ఈవెన్ సెట్ చేసుకొని ఉంటే బెటర్. ఆర్డర్ హిట్ అయింది. స్టాప్ లాస్ మనది స్టాప్ లాస్ ఇక్కడ దాకా. సో చూద్దాము. టార్గెట్ ఏమో టార్గెట్ 1:1 వచ్చేసింది. సో 80% క్లోజ్ చేద్దాం ఇక్కడ. 80% స్టాప్ లాస్ మేనేజ్ చేస్తున్నాము. బాడీ పైకి. ఇంకా టార్గెట్ ఈ ప్రీవియస్ రేంజ్ దాకా. ఇప్పుడు ఇంత విక్ వచ్చేసాక ఇంకా మనకి ఛాన్స్ లేదు. ఇంక టాప్ విక్ చేసుకుంటే బెటర్. టాప్ విక్ స్టాప్ లాస్ పెట్టేస్తే సరి. ఓహ్! ఏమైంది? ఏదో క్లోజ్ అయిపోయింది ఏదో. సో ఎనీవే లైక్ మనం ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయ్యాము. అంటే నాకు తెలిసి ఆర్డర్ హిట్ అయ్యి ఉంటుంది ఇక్కడ. ఈ ట్రేడ్ అర్థమైంది అందరికీ. బ్రో అయితే మనం ఇది ఎవరు సాయి కిరణ్ బ్రో మనం అనుకుంటున్నాం కదా 1:1 అని చెప్పి దాన్ని ఇంకొద్దిగా మనం అనాలిసిస్ చేసుకోవాలి బ్రో. ఎందుకంటే 1:1 దాకా 1:1 వెళ్తున్నాం. ఓకే. వెళ్తున్నాం 1:1 స్టాప్ లాస్‌ని మేనేజ్ చేయాలా వద్దా? ఇప్పుడు ఇందాక కేస్‌లో ఆల్మోస్ట్ 80% దాకా వెళ్ళింది 1:1కి. రేంజ్ ఎంత ఉంది? 1:1 పాయింట్ సంథింగ్ ఉంది. అది మళ్ళీ ఆల్మోస్ట్ 80% టార్గెట్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో మనం దాన్ని బ్రేక్ ఈవెన్ చేసుకోవాలా? లేకపోతే ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసుకోవాలి. చూద్దాం అది మెల్లిమెల్లిగా. బట్ ప్రస్తుతానికైతే మనం యూజువల్‌గా చేసేది అంటే 1:1 చూసుకుందాము.
నెక్స్ట్ వన్కి ఒక 80% క్లోజ్ లాగా చేసి బ్రేక్ ఈవెన్ లా చేద్దాము. సో చూద్దాం ఇప్పుడు ఎలా అవుతుంది అని. ఇప్పుడైతే ఈ ట్రేడ్ అయితే అర్థమైంది కదా. ఏంటి ఈ ట్రేడ్ బేసిక్గా ఏంటి అంటే 4 అవర్స్లో 4 అవర్స్ ప్రీవియస్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ సెల్స్, స్ట్రాంగ్ అంటే ఒక రకంగా సెల్స్ క్లోజ్ అయింది. ఇక్కడ విక్ మరీ ఎక్కువ ఉంది, ఈ బాడీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఒక డీసెంట్ బేరిష్ క్యాండిల్ ఉంది 4 అవర్స్. 1 అవర్కి వెళ్తే 1 అవర్లో ఫాల్ అయింది, పుల్ బ్యాక్ అయింది. ఇప్పుడు పుల్ బ్యాక్ సెటప్ ఇది 30 మినిట్స్లో సేమ్ ఫాల్ అయింది, పుల్ బ్యాక్ అయింది. 15 మినిట్స్ చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఇది పుల్ బ్యాక్ ఇంపల్స్ అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. ఫాల్ అయింది, పుల్ బ్యాక్ అయింది. నేనేమనుకున్నా అసలు ఇక్కడ 30 మినిట్స్లో ఇది ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ ఫామ్ చేసింది కదా పైన కింద, ఈ బాడీ ఎక్కువ ఉంది. అప్పుడు ఏదో ఒక డీసెంట్ పక్కన ఈ కరెంట్ ఈ బ్లూ క్యాండిల్ ఒక డీసెంట్ టాప్ విక్ వేసి ఈ ప్రీవియస్ లోలో ఏమన్నా బ్రేక్ చేస్తే బాగుండేమో అనుకున్నా. బట్ ఇదేంటిది ఒక A+ క్యాండిల్లా ఫామ్ అయింది. సో ఇంకా వెయిట్ చేసేది. వన్స్ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యాక తర్వాత క్యాండిల్ టాప్ విక్ వేసింది. టాప్ విక్ వేసాక ఈ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేస్తే మంచి ట్రేడ్. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయిపోయింది. అంటే ఏంటి, పడింది, రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది పుల్ బ్యాక్ సెటప్. సో నైస్ వన్, మంచి ట్రేడ్ ఇది. లెట్స్ ఇప్పుడు ఏంటి మనం ఇంకా 6:30 ఉంది కదా, 30 మినిట్స్ పడింది. ఓకే, ఐ థింక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా బ్రో నేను శివాని. చెప్పు బ్రో. ఒకసారి స్ట్రాటజీ చెప్తావా ఎలా అయింది? నేను ఇలా కొత్త కదా జాయిన్ అవుతాను. ఓకే, యా, బేసిక్గా ఇది పుల్ బ్యాక్ సెటప్ అంటారు బ్రో. ఇది ప్రీవియస్ కనుక ఎలా అంటే ఇప్పుడు స్ట్రాటజీ అంటే మన ఇది పుల్ బ్యాక్ది మన దగ్గర ఎవరిదన్నా ఇది ఉందే, అది టెంప్లెట్ ఉంది కదా మన దగ్గర, అది ఒకసారి ఓపెన్ చేస్తే అర్థమవుతుందేమో. అంటే ఫోటో పుల్ బ్యాక్ సెటప్ది ఫోటో ఉంటుంది కదా బ్రో, ఎవరి దగ్గర ఉందే అది నేను చూస్తున్నాను. చేసుకోవడం ఒక్క నిమిషం బ్రో చూస్తున్నాను. ఇప్పుడు ఈ గ్యాప్లో మన వల్ల ఎవరైనా అవి సెటప్స్ ఉంటే ఒకసారి చూడండి. ఒకసారి మన చాట్లో పేస్ట్ చేస్తారు ఎవరన్నా. చాట్లో పెట్టిన చూడండి PDF పెట్టారా? ఓకే. ఓకే బ్రో, కనిపించింది, నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకే, అంటే ఎక్కడ బ్రో ఈ వీడియో దీంట్లోనే ఎక్కడ చాట్లో ఉంది? చాట్లోనే చాట్ మీద ఉందా? సైడ్కి పైన టాప్ రైట్ కార్నర్. ఓకే, యా. దీంట్లో ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇది బై సైడ్, అది బై సైడ్ ఉంది మార్కెట్. పుల్ బ్యాక్ అయింది, సపోర్ట్ క్రియేట్ చేసింది, పైకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, సెల్ సైడ్ ఉంది మార్కెట్, పుల్ బ్యాక్ అయింది, రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది, పడుతుంది. ఇది సేమ్ ఎగ్జాక్ట్గా బై సైడ్, పుల్ బ్యాక్, కంటిన్యూషన్, సెల్ సైడ్, పుల్ బ్యాక్, కంటిన్యూషన్. ఇది ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ టైం ఫ్రేమ్ ఎంత? 4 అవర్స్, 1 అవర్, 30 మినిట్స్ అలా? అదే 30 మినిట్స్ అది.
ఇంక ఫస్ట్ మనం 4 అవర్స్‌కి వెళ్తాము. 4 అవర్స్‌లో చూసుకుంటే రెసిస్టెన్స్ పైన ఉంది. సో 4 అవర్స్ లైట్. ఇప్పుడు 1 అవర్‌లో చూసుకున్న 1 అవర్‌లో సపోర్ట్ ఇది. ఇక్కడ సపోర్ట్ చేసింది అంటే 1 అవర్‌లో. ఫస్ట్ 4 అవర్స్‌కి సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని యాహ్! ఫస్ట్ 4 అవర్స్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటాము. 1 అంటే అవర్‌కొచ్చి 1 డే దానికి తగ్గట్టు మేనేజ్ చేసుకుంటాం 1 అవర్‌లో. 1 డేకా? ఆ? అంటే ప్రీవియస్ డేలో 4 అహా! అవర్స్ లేదు. సపోర్ట్ కరెంట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ డే అసలు మర్చిపో. ప్రీవియస్ డే కాదు. కరెంట్ డే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో ఇప్పుడు టైం ఎంతయింది? 5:30 అంటే జాన్ థర్డ్‌న ఎన్‌వై సెషన్‌లోకి మార్కెట్‌లోకి వచ్చాము. రాగానే 4 అవర్స్‌కెళ్తాము. 4 అవర్స్‌కెళ్ళి సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటాము. మళ్ళీ 1 అవర్‌కొస్తాము. 1 అవర్‌కొచ్చి ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ మేనేజ్ చేసుకుంటాము. మళ్ళీ 30 మినిట్స్‌కొస్తాము. 30 మినిట్స్‌కొచ్చి మళ్ళీ సేమ్ ఏది ఇక్కడ సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ మేనేజ్ చేసుకుంటాము. ఇంక తీసేసే ఫస్ట్ ప్రస్తుతానికి. ఇప్పుడు ఇలా ఉంది మార్కెట్. ఇలా ఉన్నప్పుడు ఏంటి? ఫాల్ అయింది. ఫాల్ అయ్యి పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. కంటిన్యూయేషన్ తీసుకున్నాము. ఓకే. మనం ఇప్పుడు ఈ సెషన్‌కి వచ్చినప్పుడు మనకి టైం ఎంత అయింది ఇప్పుడు? 5 అయింది. 5 అంటే యావరేజ్ ఇక్కడ ఉన్నాం మనము. మార్కెట్ పడుతుంది అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్ పడింది. ఈ క్యాండిల్ పడ్డప్పుడు మనం ఏమనుకున్నాము? ఈ మన సపోర్ట్‌కి చాలా దూరంగా పడింది. మనకి పుల్ బ్యాక్ రావాలి అని చెప్పి అనుకున్నాం. ఇక్కడికి వచ్చి కాసేపు ఇక్కడ డాన్స్ చేసింది. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ పుల్ బ్యాక్ రాగానే ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది నీట్‌గా. రెసిస్టెన్స్ ఫార్మ్ చేశాక ట్రేడ్ తీసుకున్నాము. ఈ ఈ సపోర్ట్ దాకా. ఇది 30 మినిట్స్‌కా? యాహ్! 30 మినిట్స్ యాహ్! 15 మినిట్స్ అయినా ఓకే. 15 మినిట్స్ అయినా సరే పడింది. పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ తీసుకున్నాం ట్రేడ్ మనం. సో 15 మినిట్స్ అంత క్లీన్‌గా లేదు. 30 మినిట్స్ చూస్తే కొద్దిగా క్లీన్‌గా ఉంది ట్రేడ్ ఇది. ఇప్పుడు ఎలా ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నాం? ఎప్పుడు తీసుకున్నారు? ఇక్కడ తీసుకున్నాము. ఈ హై ఇలా తీసుకున్నాం ట్రేడ్. అంటే ఓకే. టార్గెట్ కిందది కదా! ఇక్కడ దాకా రెడ్ అనుకున్నాం. క్యాండిల్ టాప్. లేదంటే ఇక్కడ కాదు బేసిక్‌గా ఇది టార్గెట్ అని చెప్పొచ్చు. ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్. ఇలా తీసుకున్నాం ట్రేడ్ మనం ఇప్పుడు. స్టాప్ లాస్ విక్ పైన పెట్టుకోవాలా? ప్రీవియస్ అది యాహ్! బేసిక్‌గా మనం ఇది ఎంటర్ అయింది ఇక్కడ కావండి. ఈ గ్రీన్ క్యాండిల్ లోలో కాబట్టి ఈ కరెంట్ క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టేసుకొని ఇలా తీసుకోవచ్చు ట్రేడ్. మనం ఇక్కడ దాకా క్లీన్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా లెఫ్ట్ సైడ్. ఓకే. ఓకే. సో అది 7 అయిపోయింది టైమ్. ఇంకా 1 అవరే ఉంది. బట్ చూద్దాం 1 అవర్‌లో ఏమవుతుందో అంటే కంటిన్యూ చేస్తున్నాను 15 మినిట్స్ క్యాండిల్‌తో. ఇంకేం లేదు. అగైన్ ఇప్పుడు 2 డేస్ అయింది. 2 డేస్‌లో మనకి 3 ట్రేడ్స్ వచ్చాయి. సారీ. యాహ్! 4 అవర్స్‌లో మనకి 3 ట్రేడ్స్ వచ్చాయి. ఒకటేమో స్టాప్ లాస్, ఇంకోటి బ్రేక్ ఈవెన్, ఇంకోటి టార్గెట్ హిట్. సో ఇప్పుడేంటి మండేకెళ్దాం నెక్స్ట్. మండే పొద్దున 11:00. అంటే స్టార్టింగ్ ఎప్పుడు తీసుకుంటున్నారు? ఇది అంటే ఎప్పటి నుంచి చేస్తున్నాం బ్యాక్ టెస్టింగా? అంటే ఇప్పుడు ట్రేడింగ్‌లోకి ఎప్పుడు ఓకే. తీసుకుంటున్నారు? 11:00 అంటే లండన్ ఓపెన్ అనమాట అది. అంటే ఇండియన్ టైమ్‌లో పొద్దున 11:00కి స్టార్ట్ చేస్తున్నాం మార్కెట్. ఎందుకంటే మనకి ఇండియన్ టైమ్‌లో 12:30కి లండన్‌లో 8 అవుతుంది. అంటే లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయన్నమాట. మోస్ట్‌లీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లండన్ మార్కెట్స్, ఎన్‌వై మార్కెట్స్ చేస్తున్నాం. అదే లండన్ సెషన్, ఎన్‌వై సెషన్ చేస్తున్నాం ఇప్పుడు. లండన్ సెషన్ ఓకే. ఏమో 11 నుంచి 1:30 దాకా, 1:32 దాకా. ఎన్‌వై సెషన్ ఏమో ఇప్పుడు 5 వాల్యూమ్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యేది? అదే మనం తీసుకున్నామంటే వాల్యూమ్ టైమింగ్సే అవి. 11 నుంచి 2 దాకా, 5 నుంచి 7 దాకా, 7, 8 దాకా. ఇదే వాల్యూమ్ టైమింగ్స్. ఓకే. ఓకే. యాహ్! మనం ట్రేడ్ చేసేదే వాల్యూమ్ టైమ్‌లో. మన స్ట్రాటజీ ఓన్లీ వర్క్ అవుతుంది అంటేనే వాల్యూమ్ టైమ్‌లో మనం మెయిన్‌లీ చేసుకునేది. సో 4 అవర్స్‌లో ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఇక్కడుంది. అండ్ సపోర్ట్ చూసుకుంటే ప్రీవియస్‌లో సపోర్ట్ ఇక్కడ ఒకసారి ఫార్మ్ చేసింది. సో ఓకే. 1 అవర్‌కెళ్దాం ఇప్పుడు.
1 అవర్‌లో ప్రీవియస్ హై దగ్గర 1 అవర్‌లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ ఇక్కడ మంచి డీసెంట్ సపోర్ట్ ఉంది ఇక్కడ. కాసేపు కన్సాలిడేట్ అయింది కాబట్టి. సో 30 మినిట్స్‌కి వెళ్దాము. 30 మినిట్స్‌లో చూసుకుంటే సేమ్ ఇక్కడ సపోర్ట్. ఇది రెసిస్టెన్స్. ఇక్కడ ఒకటి కూడా ఉంది. ఇక్కడ ఒకటి కూడా ఉంది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే ప్రీవియస్‌లో ఒకసారి ఒక సపోర్ట్ లాగ్ చేసింది కాబట్టి ఇక్కడ. సో దాన్ని ఎలా ట్రీట్ చేయాలని నేను చెప్తా ఇప్పుడు. అంటే ఎందుకు అది తీసుకున్నాము అని చెప్పి. 15 మినిట్స్‌లో రేంజెస్ ఏం లేవు. ఓకే. ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకున్నాను అంటే మనం ఇప్పుడు ఇన్ కేస్ బై సైడ్ కనుక ప్లాన్ చేస్తే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రీవియస్ 4 అవర్స్ సెల్స్ ఉంది. అంటే ప్రీవియస్ 4 అవర్స్ బైస్ ఉంది. బట్ కరెంట్ 4 అవర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి సెల్ సైడ్ కొద్దిగా ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే మిక్స్డ్ బయాస్ ఇది. ప్రీవియస్ 4 అవర్స్ చాలా స్ట్రాంగ్ బైస్ ఉంది. కరెంట్ 4 అవర్స్ చాలా స్ట్రాంగ్‌గా సెల్స్ ఉంది. సో ఇది మిక్స్డ్ బయాస్ ఇది 1 అవర్‌లో 30 మినిట్స్‌లో. సో ఇక్కడ లైన్ ఎందుకు చూస్తున్నానంటే ఇక్కడ మార్కెట్ కనుక ఇలా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ పైన ఈ మధ్యలో బ్రేక్అవుట్ అయితే బాటమ్ విక్ ఇలా తీసుకోవచ్చు. ఈ రేంజ్ ఫిల్ అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడ లైన్ తీసుకున్నాను నేను. చూద్దాం అసలు ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం మార్కెట్. 30 మినిట్స్ ఇప్పుడు 30 మినిట్స్లో ఉన్నాను. 11 అయింది టైము. లెట్స్ కంటిన్యూ. ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తాం ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే సేమ్ ఇందాక సెటప్పే. మార్కెట్ పడింది, రోజు ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుంది, మళ్ళీ పడుతుంది. ఇందాక సేమ్ సెటప్ ఏదైతే మనం చేసామో అదే సెటప్ కోసం చూస్తున్నాం ఇప్పుడు. బట్ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ క్యాండిల్ బయట క్లోజ్ అయితే బైస్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనం యాక్చువల్గా మనం ఏం చేస్తాం, ట్రేడ్ ప్లాన్ చేసాము. ఓకే, ఈ సెషన్లో ఇక్కడ పై దాకా వచ్చి ఇక్కడ దాకా వచ్చి రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే పడుతుంది, ఇది ఒక ప్లాన్. మళ్ళీ ఇక్కడ కాస్త కన్సాలిడేట్ అయ్యి పైన క్లోజ్ అయితే బాటమ్ వికేజ్ ప్రీవియస్ ఇది బై. సో ఇప్పుడు 2 స్ట్రాటజీస్ మనం 2 ప్లాన్ చేస్తాం. అదే ట్రేడింగ్ ప్లాన్. మనం ట్రేడ్ ప్లాన్లో ఒక 2 సెటప్స్ ప్లాన్ చేస్తున్నాం. లెట్స్ సీ. అదేం లేదు, మళ్ళీ కింద ఫాలో అయింది. సో ఇప్పుడు ఇంకోటి కూడా యాడ్ అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే మనం 12 అయింది టైం, ఇంకొక 1 అవర్ వాల్యూమ్ టైం ఉంది. ఇక్కడ కనుక స్ట్రాంగ్ ఒక బై క్యాండిల్ ఫామ్ అయితే బాటమ్ విక్కేసి ప్రీవియస్ హై దగ్గర తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఫేక్ బ్రేక్అవుట్ లాగా. చూడండి ఇక్కడ పైన క్లోజ్ అయ్యింటే నేను చెప్పాను ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి పైన క్లోజ్ అవ్వలేదు. సో అసలు యాక్చువల్లీ ఇక్కడ ఇది ఇలా పడ్డప్పుడు ఈ పుల్ బ్యాక్ ఏంటి, ఇది 15 మినిట్స్ చూసుకుంటే బట్ మరీ ఇంత క్లీన్గా లేదులే. ప్రీవియస్ లోస్ యాక్చువల్లీ ఇప్పుడు రియల్ టైం జరిగింది అనుకోండి. నేను ఇది తీసుకున్నాను వాల్యూమ్ టైం కదా. సో పడింది, పుల్ బ్యాక్ అయింది, ప్రీవియస్ లో బ్రేక్ చేస్తే ఇలా ఎంటర్ అయ్యే వాళ్ళము. మన దాంట్లో చాలా మంది ఎంటర్ అయ్యేవాళ్ళు ఇలాగా. బట్ ఇప్పుడు వద్దు, ఎందుకంటే మరీ పుల్ బ్యాక్ చాలా చిన్నగా ఉంది. పుల్ బ్యాక్ బేసిక్గా వాల్యూమ్ టైం కాబట్టి ఇది కూడా మంచి ట్రేడ్ లా కన్సిడర్ చేయొచ్చు. మనం ఇప్పుడు కాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది తీసుకుంటారు ఈ ట్రేడ్. పడింది, పుల్ బ్యాక్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో మనం ఇది కొద్దిగా డీసెంట్ టాపిక్ వేసి ఈ కరెంట్ లోసో ప్రీవియస్ లోసో బ్రేక్ అయి ఉంటే ఇలా తీసుకున్నాం ట్రేడ్. అయిపోయింది కాబట్టి చేసేదని లేదు ఇంకా. లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ పుల్ బ్యాక్. ఇంకా 1:30 అయింది టైం. అయింది, ఇంకొక 1 క్యాండిల్. ఇప్పుడు చూడండి పుల్ బ్యాక్ ఇక్కడ వచ్చింది. పుల్ బ్యాక్ చూద్దాం ఇక్కడ ఏమన్నా అంటే ఇప్పుడు మన టైం అయిపోయింది, 3 అయిపోయింది. బట్ ఇంకా లాస్ట్ క్యాండిల్ ఇది. సో ఇక్కడ ఏమైనా టాపిక్ వేసి ఒక డీసెంట్ టాపిక్ వేసి ప్రీవియస్లో బ్రేక్ చేస్తే ఇలా అవ్వచ్చేమో చూద్దాం. సో సేమ్ ట్రేడ్ నిన్న ఇచ్చింది చూసారు, నిన్న మార్కెట్లో సేమ్ ట్రేడ్. అంటే ఇప్పుడు ఎలా అయింది, ఇక్కడ పడింది, ఇక్కడ పుల్ బ్యాక్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. బట్ ఇది కిందకి రాలా. నిన్న ఏం చేసింది, పై దాకా బాటమ్ విక్కేసి ఇలా చాలా మంది ప్లాన్ చేశారు. అది స్టాప్ లో హిట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి పైకి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది, అప్పుడు మంచిగా మూవ్ అయింది. అది మార్కెట్లో చూపిస్తారు, రియల్ టైం మార్కెట్. నేను సేమ్ ఇలాగే జరిగింది మన ఫ్రైడే. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏమన్నా మనకి టాపిక్ వేసి డీసెంట్ టాపిక్ వేసి ఏమన్నా వస్తుందో చూద్దాం. అవును బ్రో, ఈ స్ట్రాటజీ ఎంత విన్ రేట్ ఇస్తుంది? అది మన దగ్గర అయితే మనం కంప్లీట్ క్యాల్కులేట్ చేసుకోలేదు.
బట్ నార్మల్‌గా ఇది మన స్ట్రాటజీ చాలా మంది వాడుతున్నారు ఆల్రెడీ. వాళ్ళు చెప్పడం అయితే 70-75% విన్ రేట్ ఉంది అంటున్నారు. అదేంటి ఒక 1:1.5 అలా ప్లాన్ చేసుకుంటే 1:1, 1:1.5 చేసుకుంటే 75 దాకా ఉంది అని చెప్తున్నారు విన్ రేట్. నేను ప్రాక్టీస్ చేశా. బట్ ఇప్పుడు నేను మరీ అది ఒక 2 ఇయర్స్ డేటా, 3 ఇయర్స్ డేటా చేసుకోవాలా. నేనెంత ఒక 6-7 మంత్స్ డేటా తీసుకున్నా, ఆ మాత్రానికి ఒక 70-75% ఉంది నా దగ్గర గూడా. ఓకే. ఇప్పుడు టాప్ విక్ ఏస్తుంది. ఓన్ లోన్ బ్రేక్ చేస్తే ఓకే. అక్కడ దాకా ఏసింది. ఓన్ లో బ్రేక్ చేయబోతుంది. 2644.2 2644.2 2644. ఇప్పుడు సేమ్ ఏంటి అంటే పడింది, పుల్ బ్యాక్ అయింది, తీసుకున్నాను ఒక ట్రేడ్. లేదు, 4 మినిట్స్ ఉంది కాబట్టి లేదు, క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్డర్ క్లోజ్ చేసి ఎందుకు అంటే ఓన్లీ 4 మినిట్స్ ఉంది. లాస్ట్ 4 మినిట్స్లో ఉంది. మన టైం కూడా టైం అయిపోయి 50 మినిట్స్ మూవ్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు వేస్ట్ ఇంకా. బట్ అబ్జర్వ్ చేద్దాం ఏమవుతుంది ఇక్కడ అని. మనం యాక్చువల్లీ ఇక్కడ ఏం ప్లాన్ చేసాం అసలు ఇక్కడ వాల్యూమ్ టైంలో అయితే ఇలా ట్రై చేయొచ్చు. ఇంకా మనం హోల్డ్ చేసుకోవచ్చు మన ఆర్డర్ని. అంటే హోల్డ్ చేసుకోవచ్చు అంటే లాస్ట్ 5 మినిట్స్లో తీసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక టాపిక్ వేసి ఇందాకట్లాగే సేమ్ ఇక్కడ ఏమన్నా ఒక కొద్దిగా టాపిక్ వేసి ఇలా అయితే ఆర్డర్ పెట్టుకో. పెట్టేది వాల్యూమ్ టైంలో ఉంటే మనం వాల్యూమ్ టైం క్రాస్ అయిపోయాము. వాల్యూమ్ టైం క్రాస్ అయిపోయి ఇంకొక 15 మినిట్స్ కూడా మూవ్ అయ్యాం. మంచి కైండ్ అవుతుందేమో అని చెప్పి. బట్ అవ్వలేదు. చూద్దాం అసలు ఇక్కడ ఏమవుతుంది. ఇక్కడ దాకా మనం ఇన్కేస్ ఇది వాల్యూమ్ టైంలో అయ్యి ఉంటే ఏమయ్యేదో చూద్దాము. ఆర్డర్ హిట్ అయింది ఇక్కడ. ఎంత చేయడం వేస్ట్. మనం 15 మినిట్స్లోకి వెళ్ళి 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. స్టాప్ లో ఇది వాల్యూమ్ టైం లేదు కాబట్టి వాల్యూమ్ లేదు కాబట్టి మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్కి వెళ్ళిపోయింది. 5 అందుకే వాల్యూమ్ టైంలో ప్రిఫర్ చేస్తాం మనం. ఇది సారీ ఓకే. దీన్ని ఇది ఎక్కడ ఆర్డర్ అయింది? ఇది ఎప్పుడు తీసుకున్నాం అసలు? ఓకే. ఇప్పుడు అన్ని తీసాను. 4 అవర్స్కి వెళ్తాను. 4 అవర్స్లో ఇది సపోర్ట్, రెసిస్టెన్స్ 4 ప్రస్తుతానికి 4 అవర్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది మార్కెట్. 30 మినిట్స్ అబ్బో న్యూస్ ఉంటుంది అయితే. ఓకే, ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ అక్కడ ఉంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ న్యూస్ మూవీ నాకు తెలిసి పడింది, ఇప్పుడు పడింది. సో ఇక్కడే ఉన్నది ఒక చూద్దాం. ఇక్కడే ఉన్నది ఒక 30 మినిట్స్లో మనకి ఏమైనా లోపల క్లోజ్ అయితే ఫేక్ బ్రేక్అవుట్లో తీసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనగానే పుల్ బ్యాక్ అయింది. ఇది కూడా పుల్ బ్యాక్ సేమ్. కాకపోతే పడింది, పుల్ బ్యాక్ అయింది, పడింది, పుల్ బ్యాక్ అయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అంటే మరీ ఈ లెవెల్ లాగా వెళ్ళకుండా ఇక్కడ ఏమన్నా రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఉంటే మనకి పుల్ బ్యాక్ అయ్యింది ప్రాపర్గా. ఇప్పుడు ఇది ఫేక్ పుల్ బ్యాక్, ఫేక్ సెటప్ లాగా అయింది, పుల్ బ్యాక్ అయింది. క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రీవియస్ 4 అవర్స్ బైస్ ఉంది. అది కొద్దిగా మనకి నాకు కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. ప్రీవియస్ 4 అవర్స్ బైస్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు సెల్స్ ప్లాన్ చేయాలంటే కొద్దిగా ఆలోచించాలి. బట్ 1 అవర్లో మనకు సపోర్ట్ చేస్తుంది, 30 మినిట్స్ సపోర్ట్ చేస్తుంది, 15 మినిట్స్ ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తుంది. 1 అవర్ మిగతా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది 1 మినిట్లో మూవ్ అవుతుంది. సారీ, ఇప్పుడు ఏమన్నా ఒక టాపిక్ ఫామ్ చేసి ఈ రేంజ్ నేను ట్యాప్ చేసి
ఇప్పుడు కరెంట్ లోన్ బ్రేక్ చేస్తే మార్కెట్‌ని చూడొచ్చు. అప్పటిదాకా మనం ఇంక మార్కెట్‌ని చూడకూడదు. ఇంకా టాప్ విక్ అట్‌లీస్ట్ ఆ పైన లెవెల్ దాకా ఎళ్ళాలి. లెవెల్ దాకా వెళ్ళింది. విచ్ ఈస్ నైస్. ఇప్పుడు ఓన్‌లో బ్రేక్ చేస్తే విచ్ ఈస్ ఎ గుడ్ వన్ అనమాట. ఓన్‌లోని బ్రేక్ చేసి కిందకి రావాలి మార్కెట్. మినిట్స్ బుల్లిష్ క్లోజ్ అయింది మార్కెట్. ఇంకా లాస్ట్ 6 మినిట్స్ ఉంది క్యాండిల్. లాస్ట్ 6 మినిట్స్‌లో ఆర్డర్ పడ్డ వేస్ట్. 5, 6 మినిట్స్‌లో. ఇది ఒక ఏ ప్లస్ లాగా ఏమన్నా ఫార్మ్ అయితే తీసుకోవచ్చు. లేదు ఛాన్స్ లేదు, అయిపోయింది. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఫార్మ్ చేసుకుంది మళ్ళీ. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. ఇప్పుడు ఇంకా బ్రేక్అవుట్ కోసం ఈజర్ సైడ్ పైన బ్రేక్అవుట్, కింద బ్రేక్అవుట్ ఎటైతే అటు. నేను 15 మినిట్స్‌కి వెళ్తున్నాను. ఓకే. యెస్, నైస్. 30 మినిట్స్‌లో బ్రేక్అవుట్ అయింది. మనం ఎంతైంది ఇప్పుడు 7 అయింది టైమ్. ఇప్పుడు అగైన్ నెక్స్ట్ క్యాండిల్ ఇలా బాటమ్ ఎక్కేసి ఈ రేంజ్‌లోకి వెళ్ళి మళ్ళీ ఓన్ లోన్ బ్రేక్ చేస్తే మంచి రేంజ్ ఉంది మనకి. సో 1 మినిట్‌కి వెళ్ళిపోదాము. లేదు 1 మినిట్‌లోకి వెళ్ళిపోతే మరి కిందకి వచ్చేసింది. లెట్స్ సీ. టాప్ విక్ క్రియేట్ చేసి రావాల్సింది. టాప్ విక్ క్రియేట్ చేసి వస్తే బాగుంటుంది. అయిపోయింది. కవర్ చేసేసింది రేంజ్ అంతా. సో ఈ క్యాండిల్ కనుక మంచిగా చిన్న ఇక్కడ రేంజ్ దాకా వెళ్ళి టాప్ విక్ క్రియేట్ చేసి ఉంటే అసలు సూపర్ ట్రేడ్ అది. బట్ అవ్వాల. వీ కాంట్ డూ ఎనీథింగ్. అయిపోయింది. ఇంకా మార్కెట్ ఇవాళ న్యూస్లే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను 30 మినిట్స్ ఉన్నాం కాబట్టి 30 మినిట్స్ కానీ క్లోజ్ చేస్తా క్యాండిల్ని. 8 అయిపోయింది, మన టైం దాటిపోయింది. నెక్స్ట్ డే 11 o'clock 11 అన్ని రిమూవ్ చేస్తున్నాను. 4 అవర్స్కి వెళ్తున్నాను. 4 అవర్స్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసింది. సేమ్ టైం దెర్ ఈస్ ఎ రెసిస్టెన్స్ హియర్. 1 అవర్కి వెళ్తున్నాను. 1 అవర్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసుకుంది. అండ్ సారీ సపోర్ట్ ఇక్కడ ఉంది. 30 మినిట్స్కి వెళ్తున్నాను. 30 మినిట్స్లో కూడా సపోర్ట్ ఇక్కడే ఉంది అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ లా ఉంది ఇక్కడ ప్రీవియస్లీ. సో ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మన మార్కెట్ ఇక్కడ నుంచి బైస్ ఇక్కడ నుంచి దూరం నాన్ స్టాప్ వెళ్ళిపోయింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ వచ్చి బైస్ ఏమన్నా ఇస్తే చూసుకోవచ్చు. పుల్ బ్యాక్ వచ్చి ఏమన్నా బైస్ ఇస్తే పుల్ బ్యాక్ బైస్ ఒకసారి 1 మినిట్ కూడా వస్తుంది. ఇప్పుడు పుల్ బ్యాక్ 15 మినిట్స్లో పుల్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ మనం వాల్యూమ్ టైంలోకి మూవ్ అవుతాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వాల్యూమ్ టైం ఉంది. ప్రీవియస్ 4 అవర్స్ బైస్ ఉంది. 1 అవర్ కూడా పుల్ బ్యాక్. 1 అవర్ 30 మినిట్స్లో పుల్ బ్యాక్ అవుతున్నాం. 15 మినిట్స్లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఫుల్ సపోర్ట్ ఫామ్ చేసింది. ఇక్కడ క్యాండిల్ చూస్తే కొద్దిగా అంత స్ట్రాంగ్గా లేదు. అంటే పైన విక్ ఎక్కువ ఉంది కాబట్టి ఆలోచిస్తుంది. ఇంకొక క్యాండిల్ చూద్దాం. క్యాండిల్ రన్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ బేసిక్గా క్యాండిల్ స్ట్రాంగ్గా లేదు. ఇక్కడ పైన ఇంత విక్ కింద ఇంత విక్ లేకుండా కొద్దిగా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ఉంటే నేను అదే క్యాండిల్ చూసేవాడిని. ఇంకో క్యాండిల్ వెయిట్ చేసేవాడిని కాదు. బట్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి కిందకి వచ్చింది. సో ఇప్పుడు వాల్యూమ్ టైం కాబట్టి 115 114 అయింది. ఇప్పుడు బ్రేక్ యాక్చువల్గా మనం ఇది ఇప్పుడు మనం ఈ ట్రేడ్ తీసుకోను. బట్ నార్మల్గా రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ మన స్ట్రాటజీ వాడుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే
ఇక్కడ ఏమన్నా ఒక టాప్ పిక్ చేసి ప్రీవియస్ లో బ్రేక్ చేసి ఇలా తీసుకోవచ్చు ట్రేడ్. ఇది మన వాళ్ళకి అంటే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి చెప్తున్నాను, ఇది కొత్త వాళ్ళు లైట్ చేసుకోండి. ఇప్పుడు ఇది 3 వేసేసింది. సో 30 మినిట్స్ చూసుకుంటే సపోర్ట్ ఫామ్ చేసింది, ఇప్పుడు మంచి క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు ఒక బాటమ్ ఎక్కేసి ఈ హైని బ్రేక్ చేసింది అనుకోండి, మంచిది. ఇందాక మనం సేమ్ సెటప్. మనం ఇందాక ఏంటి, సెల్స్ పుల్ బ్యాక్ సెల్ తీసుకున్నాం. ఇప్పుడు బైస్ పుల్ బ్యాక్ బైస్. ఇప్పుడు మనకి ఒక డీసెంట్ బాటమ్ మిక్ రావాలి. 1 మినిట్లోకి వెళ్ళి అయిపోయింది. 1 మినిట్లో వెళ్ళిపోయింది. 1 మినిట్లో మనం రూల్ ఫాలో అవ్వలేదు. అసలు ఇక్కడైతే మామూలు కరెక్ట్ టైం ఇది. ఇప్పుడు ఫేస్ బాటమ్ మీకు వేసింది, మంచిగానే వేసింది. కాకపోతే 1 మినిట్లో వెళ్ళిపోయింది. అలా కాకుండా ఒక 2 మినిట్స్ అని ఆగి కనుక ఈ హైని బ్రేక్ చేసి ఉంటే ఎంటర్ అవ్వడం. ఈ హైని బ్రేక్ అయ్యేది, ఈ హై ఉంది కదా, ఈ హైని కనుక 2 మినిట్స్ వెయిట్ చేసి బ్రేక్ అయ్యి ఉంటే ఇక్కడ దాకా రేంజ్ తీసుకున్నారు ట్రేడ్. మంచి ట్రేడ్ ఇది. వెళ్ళిపోయింది, ఏం చేయలేము ఇంకా. 10 మినిట్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా 30 మినిట్స్ చూసుకుంటే రెసిస్టెన్స్ ఇక్కడ ఇంకా ఇప్పుడు మనం ప్రీవియస్ 4 అవర్స్ చూసుకున్నట్లయితే బైస్ ఉంది. సో మనం ఇంకా బైస్ కోసం వెయిట్ చేయాలి. అది ఇంకా ప్రస్తుతానికి అయితే మనకి ప్లాన్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది మార్కెట్. చూద్దాం హాఫ్ అన్ అవర్ ఎలా మూవ్ అవుతుంది. మేబీ ఇక్కడ ఉన్న పైన ఉన్న క్లోజ్ అయితే రేంజ్ లేదు ఇక్కడ, అసలు ఇంకా ఛాన్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ట్రేడ్ ఏం లేదు, ఇంకా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. 5 o'clock. సో ఇప్పుడు అగైన్ 4 అవర్స్. ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. 1 అవర్లో సేమ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. 1 అవర్లో ఆ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. 1 అవర్లో 30 మినిట్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్, సేమ్ టైం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 15 మినిట్స్ డజంట్ మ్యాటర్. 15 మినిట్స్ ఇప్పుడు ఎక్కడ లేవు రెండు స్టిక్కర్స్. నిమిషం ఇప్పుడు వస్తాను. ఇప్పుడు 15 మినిట్స్. సో మనం వాల్యూమ్ టైంలోకి వస్తున్నాము. పైన పై సైడ్ బ్రేక్అవుట్ అయితే రేంజ్ లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్. చూద్దాం. ప్రస్తుతానికి ప్లాన్ ఏంటంటే ఇంకా ప్లాన్ ఏం లేదు. ఇప్పుడు కిందకి రేంజెస్ ఎక్కువ లేవు, పైకి రేంజెస్ ఎక్కువ లేవు. 4 అవర్స్లో చూస్తే వై సైడ్ మూవ్ అవుతుంది, అంటే 4 మూవ్ అవుతుంది, బట్ బ్లైండ్గా మూవ్ అవుతుంది, మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్స్ ఏం లేకుండా. చూద్దాం అసలు ఇక్కడ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది. 30 మినిట్స్ మూవ్ చేస్తాను. ఇక్కడ ఏమన్నా మేబీ ఇక్కడ ఏమన్నా పైన క్లోజ్ అయితే ఇక్కడ దాకా రేంజ్ ఉంది, విక్ ఫీల్డ్ ఉంది. బట్ ఇప్పుడు డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోకూడదు. పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి వెళ్తే లేదు. ఇప్పుడు ఎక్కడ మనకి ఆపర్చునిటీ అక్కడ ఇవ్వలేదు, ఇవ్వకుండా వెళ్ళిపోయింది. చేసేది ఏం లేదు వాళ్ళ మార్కెటింగ్. అది 30 మినిట్స్కి వెళ్ళిపోయి చూడండి, న్యూస్ ఏదో ఉంటుంది, అందుకే బ్లైండ్గా వెళ్ళిపోతుంది, ఏం కన్ఫర్మేషన్స్ ఏం లేకుండా. 7 అయిపోయింది కదా, ఇంకొక 2 క్యాండిల్స్ చూద్దాం ఏమవుతుందని. లేదు ఇంకా వెన్స్డే 11 o'clock 0. ఓకే, 4 అవర్స్ ప్రీవియస్ 4 అవర్స్ చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. 1 అవర్ ప్రీవియస్ చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 1 అవర్ ఇక్కడ రెసిస్టెన్స్,
అది క్రాస్ అయితే ఇక్కడ మంచి క్లీన్ రేంజ్ ఉంది ఇక్కడ ఇక్కడ దాకా. సపోర్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. Yep. ఇక్కడ ఒకటి, ఇక్కడ రేంజ్ ఎంత ఉంది, ఇక్కడ పైన బ్రేక్ అయితే ఇక్కడ దాకా రేంజ్ ఉంది. ఇక్కడ నుంచి మంచి మూవ్ ఉంది. లెట్స్ అంటే మనం ఇక్కడ దాకా వెళ్ళగానే ఒక పార్సల్ బుక్ చేసుకొని బ్రేక్ ఈవెన్ సెట్ చేసుకోవచ్చు. 30 minutes. ఇక్కడ క్లోజ్ అయింది. కాకపోతే ఇక్కడ నుంచి కంటిన్యూస్గా క్లోజ్ అయింది కాబట్టి ఏదైనా మనం ఇక్కడ ఒక స్టీపర్ బిగ్ బాటమ్ వేయాలి, లేకపోతే ఒక రెడీ క్యాండిల్ వేసి మళ్ళీ అని వేస్తే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం, రన్ చేద్దాం 1 minute పెట్టి. ఈ మాత్రం బాటమ్ మీకు ఓకే ఫైన్. ప్రీవియస్ హై బ్రేక్ అవ్వాలి ఇప్పుడు. The 26665. ఇది స్టాప్ లాస్ మనకి 26665 అండ్ ఒక 35 పిప్స్ దాకా ఉంది. ఇక్కడ దాకా వెళ్ళగానే మనం పార్సల్స్ అని బుక్ చేసుకొని బ్రేక్ ఈవెన్ తీసుకోవచ్చు. తర్వాత క్లీన్ రేంజ్ ఉంది. 4 hours చూస్తే ఇది 4 hours చూస్తే ప్రీవియస్ హైల్ బ్రేక్ చేస్తుంది. 1 hour లో ప్రీవియస్ హైల్ బ్రేక్ చేస్తుంది. 30 minutes మంచి మంచి ట్రేడ్ ఇది ఫిట్ అయితే. ఒక నిమిషం, స్టాప్ లాస్ అసలు ఇక్కడ ఒకసారి మనం ఇది ఆర్డర్ తీసుకుంటే 266.5 6.5. స్టాప్ లాస్ చూసుకుంటే ప్రీవియస్ మనం కరెంట్ లో పెట్టుకోవచ్చు. టార్గెట్ ఇక్కడ దాకా ఉంది. అట్లీస్ట్ ఇక్కడ దాకా 1:1 ఉంది. ఇక్కడ దాకా 1:1 ఉంది. ఇక్కడ దాకా 1:1 దగ్గర 80% క్లోజ్ చేసి పోయి చేద్దాము. ఇప్పుడు కనుక మార్కెట్ ఈ క్యాండిల్ రెడ్గా టర్న్ అయితే నేను 50% క్లోజ్ చేస్తా. ఇక్కడ దాకా వెళ్తే పార్సల్స్ క్లోజ్ చేస్తా. ఈ క్యాండిల్ రెడ్గా టర్న్ అయితే 50% క్లోజ్ చేస్తా ఈ సిచ్యువేషన్ లో. అది టర్న్ అవ్వలేదు. ఇప్పుడు ఇది కనుక ఈ కరెంట్ లోన్ బ్రేక్ చేస్తే, కొత్త క్యాండిల్ కాబట్టి కరెంట్ లోన్ బ్రేక్ చేస్తే నేను 50% క్లోజ్ చేస్తా. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంత మూవ్ అయిపోయింది కాబట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ కరెంట్ లోకి. అంటే ఆల్రెడీ ఎక్కడ నుంచి అంతా మూవ్ అయింది, ఇక్కడ నుంచి ఎంటర్ ఏమో 20 pips దాకా మూవ్ అయింది. సో మనం మేనేజ్ చేసుకోవచ్చు ట్రెండ్ కరెంట్ లోకి. యాక్చువల్గా మనం స్టాప్ లాస్ ఎంత ఇచ్చాము ఇందాక, 180 ఇచ్చాము. దాన్ని ఇప్పుడు మేనేజ్ చేసుకొని 17కి వచ్చాము స్టాప్ లాస్. మన టార్గెట్ అయితే మన 80% అయితే ఇది. తర్వాత రెస్ట్ రన్ చేసుకోవచ్చు. మనం ఇంకా వాల్యూమ్ టైంలోనే ఉన్నాము. ప్రాపర్ వాల్యూమ్ టైంలోకి వస్తున్నాం ఇప్పుడు. ఇంకా ఇంత మూవ్ అయింది కాబట్టి మనం స్టాప్ లాస్ బాడీ కింద తెచ్చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాకా వెళ్ళింది. సో బాడీ కింద తెచ్చేసుకోవచ్చు స్టాప్ లాస్. మంచి సైడ్ ఈ ప్రెజర్ అన్నీ వస్తున్నాయి. సెల్లర్స్ వస్తున్నారు అనుకుంటున్నా మార్కెట్ లోకి. లెట్స్ సీ. కొట్టేసి
ఏమో చూద్దాం కూడా ఏమవుతుంది అని ఇక్కడ చేసేదండి రివర్స్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ కదా, ఈ క్యాండిల్ స్ట్రాంగ్ గా ఒక ఈ మాత్రం క్లోజ్ అయితే టాపిక్ సెల్ సైడ్ తీసుకోవచ్చు హాఫ్ రిస్క్ తో. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ స్ట్రాంగ్ బైస్ కాబట్టి ఇది లోపల క్లోజ్ అయితే హాఫ్ రిస్క్ తీసుకోవచ్చు, హాఫ్ రిస్క్ తో ట్రేడ్. అది సెల్ సైడ్ క్లోజ్ అయితే ఇది మన విక్కులు ఎక్కువ రాకూడదు, మళ్ళీ ప్రాపర్ సెల్ సైడ్ క్లోజ్ అవ్వాలి. మరి ఎక్కువ క్లోజ్ అవుతుంది. ఇంక ఇప్పుడు ఏం లేదు, ఇంకా అది ఆన్సర్ లేదు మనకి ఇప్పుడు. నెక్స్ట్ ఏమవుతుంది, అయిపోయింది మన టైం అయిపోయింది. సో మనం ఈ ట్రేడ్ బ్రేక్ ట్రేడ్ ఇంకా ఇది కూడా సో సపోర్ట్ సారీ 4 hours రెసిస్టెన్స్, 4 hours రెసిస్టెన్స్ ఇది, 1 hour రెసిస్టెన్స్, అది 1 hour సపోర్ట్, ఇది 30 minutes కూడా సేమ్. 30 minutes ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ అది సపోర్ట్, ఇది అయిపోయింది మార్కెట్. సో లెట్స్ సీ ఇప్పుడు ఇది దీనిపైన క్లోజ్ అయింది కాబట్టి ఈ రేంజెస్ పైన సో ఒక డీసెంట్ బాటమ్ వికేజ్ ప్రీవియస్ ఏం బ్రేక్ చేస్తే ఇక్కడ దాకా తీసుకోవచ్చు, ఇక్కడ దాకా ట్రేడ్ ఇక్కడ దాకా తీసుకోవచ్చు. డీసెంట్ బాటమ్ విక్ అయితే కావాలి మనకి ఇప్పుడు. 1 minute వెళ్ళిపోతున్నాను. మంచి బాటమ్ విక్ ఇస్తుంది ఇప్పుడు. సో మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. హై ప్రీవియస్ హై 2664.6. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అని అడిగితే, మనం చూసిన ప్రీవియస్ అయితే మనం 4 hours అన్ని బుల్లిష్ లోనే ఉన్నాయి. ఇది బుల్లిష్ లో టర్న్ అవుతుందని చెప్పి అనుకుని తీసుకుంటున్నాము. బట్ మనకి ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ పుల్ బ్యాక్ లా ఉంది. ఇప్పుడు ప్రీవియస్ హైయర్ హై బ్రేక్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఇది మేబీ పుల్ బ్యాక్ లాగే ఉంది. అంటే ఇప్పుడు ఏంటిది ఎలా తీసుకోవచ్చు అంటే వెళ్ళింది ఇక్కడ పుల్ బ్యాక్ అవుతుంది, సో కంటిన్యూషన్ కి. సో అలా కన్సిడర్ చేసుకోవచ్చు దీన్ని. లెట్స్ సీ లేదు, ఇంకా అయిపోయింది. 10 minutes ఇంకా మీకు ఆన్సర్ లేదు. అయిపోయింది, క్యాండిల్ క్లోజ్ అయింది. సో స్టిల్ వాల్యూమ్లోనే ఉన్నాము. 4 hours మరి బ్యారేజ్ గా క్లోజ్ అయింది, ఐ మీన్ 4 hours బ్యారేజ్ గా టర్న్ అయింది. ఇప్పుడు ఈ లో కింద క్లోజ్ అయితే మనం సైడ్ కింద మంచి క్లీన్ రేంజ్ ఉంది. 30 minutes వెళ్ళిపోయి సారీ వాల్యూమ్ అయినా 15 minutes వెళ్దాము. 15 minutes ఈ కింద క్లోజ్ అవ్వాలి. 15 minutes లో ఛాన్స్ లేదు. ఇప్పుడు దీనిపైన క్లోజ్ అయితే అప్పుడు ఇంక ఛాన్స్ 4 hours 30 minutes లో అయినా సరే. బేసిక్గా ఇక్కడే ఉన్నా మనం అది దీనిపైన ఉన్న క్లోజ్ అయ్యి ఉంటే బాటమ్ ఎక్కేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దీనిపైన క్లోజ్ అయ్యి ఉంటే, బట్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి 30 minutesకి వెళ్దాం ప్రస్తుతానికి. ఇంకా ఇక్కడ దాకా ఉంది రేంజ్. సో క్లోజ్ అయింది స్ట్రాంగ్ కూడా క్యాండిల్ కూడా. ఇప్పుడు ఇది ఇప్పుడు అంటే మనం విక్ ఫిల్ కి లేకపోతే మనం జస్ట్ విక్ కి తేడా ఏంటంటే ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి బాడీ, ఈ క్యాండిల్ లో బాడీ మనకి చాలా పెద్ద బాడీ ఉంది. విక్ బాడీతో కంపేర్ చేస్తే విక్ చిన్నగా ఉంది. బట్ స్టిల్ వీ హ్యావ్ ఏ ప్రాపర్ రేంజ్ టు ఫిల్ ద విక్ అనమాట. ఆల్మోస్ట్ 40 pips ఉంది విక్ ఫిల్ చేయడానికి.
సో ఈ సిచ్యువేషన్లో ఇది విక్ ఫిల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఇది కనుక ఈ క్యాండిల్ ఇలా ఫామ్ చేసి బాడీ అంత లేకుండా ఇలా ఓ చిన్న బాడీ ఉండుంటే ఇలా ఉండుంటే దీన్ని మిక్స్ ఫిల్గా కన్సిడర్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి బాడీ చిన్నగా ఉంది కాబట్టి ఇది మనం అంత స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ బాడీ ఉంది అంటే బుల్లిష్ మనకి సెట్ అయింది. అది మనం బై సైడ్ క్యాండిల్ క్లోజ్ అయినట్లే. ఇప్పుడు ఒక బాటమ్ విక్ వేసి ఈ బాడీని కనుక క్రాస్ అయ్యి ఈ విక్ ఫిల్ యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఈ సిచ్యువేషన్లో చేయలేము. ఎందుకంటే ఇది రిజెక్షన్ క్యాండిల్, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్. ఎందుకు బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది, ఎందుకు రిజెక్షన్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ బాడీ ఉంది కాబట్టి దీన్ని బ్రేక్అవుట్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. దీనికి వీక్ బాడీ ఉంది. వీక్ బాడీ అంటే సెల్లర్స్, ఇప్పుడు మీకు ఒక క్యాండిల్ చూస్తే అర్థమైపోవాలి మీకు. ఇప్పుడు దీంట్లో ఏంటి, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారంటే బయ్యర్సే ఎక్కువ ఉన్నారు. ఎందుకు బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, ఇంతమంది అంటే బాడీ అంతా బయ్యర్సే, జస్ట్ విక్స్, సెల్లర్స్ విక్స్. సో మీరు అలా ఒక మ్యాథ్స్ యూజ్ చేసుకున్నట్లయితే దీంట్లో బయ్యర్సే ఎక్కువ ఉన్నారు. దీంట్లో అనుకోండి ఇది బాడీ అంటే బయ్యర్స్ ఉన్నారు, ఈ విక్ సెల్లర్స్. సో ఈ సిచ్యువేషన్లో మనకి సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈ క్యాండిల్లో. అందుకని చెప్పి దాన్ని విక్ ఫీగా కన్సిడర్ చేయలేము, దీన్ని విక్ ఫీగా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు బాటమ్ విక్ ఒక్క నిమిషంలో హాట్ వాటర్ ఇప్పుడు కనుక పర్లేదు హాట్ వాటర్ తాగు ఇప్పుడు బాటమ్ విక్ వేస్తే బాటమ్ విక్ వేస్తుంది. బట్ బాటమ్ విక్ చాలా స్టీఫర్ గా ఉంది. బాటమ్ విక్ ఓకే సరే ఓకేనండి. కొద్దిగా తాగు, దగ్గు వస్తుంది కదా. ఇప్పుడు ఓన్ హైన్ బ్రేక్ చేస్తే 1 minute ఫామ్ అయిపోయింది. 2 minutes అని కదా, ఇప్పుడు 2 minutes అయిపోయింది. మనం బైస్ కాకపోతే రేంజ్ మనకి ఆల్మోస్ట్ 1:1 రేంజే ఉంది. అదే ఆలోచిస్తున్నాం. ఇంత వీక్ అవ్వకుండా ఒక చిన్న వీక్ వేసి ఉంటే మంచిగా బాగుండేది. హాఫ్ రిస్క్ వెళ్దాం అయితే. 5 2670.6 0.6 హాఫ్ రిస్క్ వెళ్తున్నాను. ఇప్పుడు సేమ్ స్టాప్ లాస్ టార్గెట్ అది. ఇప్పుడు ఇది కనుక క్యాండిల్ అసలు బేసిక్గా ఈ లోన్ బ్రేక్ చేసిందా, నేను ఫుల్ ఎగ్జిట్ అయిపోతా ఈ లోన్ బ్రేక్ చేస్తే. ఎందుకంటే రేంజెస్ లేవు ఎక్కువ మనకి, వేస్ట్ హోల్డ్ చేసుకుని వేస్ట్ రేంజ్. జస్ట్ కొద్దిగా మన ఈ విక్ ఫిల్ దాకా యాంటిసిపేట్ చేసాము, రేంజెస్ ఎక్కువ ఉన్నాయంటే లేవు. వన్స్ ఇది ఆల్రెడీ కొద్దిగా మూవ్ అయిపోయి అనుకొచ్చి ఈ రేంజ్లోకి వస్తే మాత్రం నేను ఫుల్ ఎగ్జిట్ అయిపోతాను ట్రేడ్. జస్ట్ వాల్యూమ్ పుష్తోనే ఎంటర్ అవుతున్నాయి ఈ ట్రేడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇంత మూవ్ అయిపోయింది కాబట్టి నేను నా స్టాప్ లాస్ రేంజ్ లో తీసుకొచ్చేస్తాను. రేంజ్లోకి అంటే ఇన్కేస్ రేంజ్ లో టర్న్ అయితే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ 80% క్లోజ్ చేస్తాను ట్రేడ్. 1:1 బేసిక్గా మనం 1:1 ఇది 1:1 అంటే కొద్దిగా స్టాప్ లాస్ ని బ్రేక్ ఈవెన్ తెచ్చేసుకోవడమే. ఇప్పుడు నేను అర్థమైంది కదా మీకు, అంటే నేను ఇక్కడ ఎందుకు నేను హాఫ్ క్వాంటిటీ ఎంటర్ అయ్యాను అని చెప్పి. ఫస్ట్ థింగ్, మనకి పైన రేంజ్ ఎక్కువ లేదు. సెకండ్ థింగ్, ఆల్మోస్ట్ పైన రేంజ్ ఎంత ఉందో కింద విక్ కూడా అంతే ఉంది. 1:1 ఉంది. 1:1 ఉన్నప్పుడు రిస్కీ. కాకపోతే ఇది బై ట్రేడ్, ఇది బై సైడ్ ఎందుకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంది ట్రేడ్ అంటే, మనకి స్ట్రాంగ్ బైస్ క్లోజ్ అయింది బయట, ప్రాపర్ మంచి రిజెక్షన్ ఉంది, అంటే కింద నుంచి పుష్ మంచిగా ఉంది. సో అప్పుడు ఏంటి, అట్లీస్ట్ ఈ విక్ ఫిల్ కోసం మనం యాంటిసిపేట్ చేయొచ్చు, విక్ ఫిల్ కోసం అని చెప్పి. ఇప్పుడు ఇంకా మనం వచ్చింది ఇదంతా నెక్స్ట్ లెవెల్ అంతా ఇంకా బోనస్ పైన ఎంతవరకు మూవ్ అయితే అంతవరకు.
ఓకేనన్నా. క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. సో ఇదైతే అర్థమైంది అందరికీ. ఇది బ్రేక్అవుట్ ట్రేడ్, ఇది కన్సాలిడేట్ అయింది, పైన బ్రేక్ అయింది, పైన క్లోజ్ అయింది. ఇది మళ్ళీ చూసుకోండి, చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది, విక్ ఫిల్ ఏంటి, విక్ ఏంటి అని చెప్పి. ఇది స్ట్రాంగ్ బైస్ క్యాండిల్, మంచి డీసెంట్ టాప్ విక్ తో ఉంది. సో ఇక్కడ ఒక బాటమ్ విక్ వేసి బాడీని క్రాస్ అయితే ఈ విక్ ఫిల్ యాంటిసిపేట్ చేసి యాక్చువల్గా నేనైతే. బట్ ఏం చేసింది, విక్ కొద్దిగా ఎక్కువ వేసింది. ఇలా తీసుకుంటే నేను ఫుల్ క్వాంటిటీ ఎంటర్ అయ్యా, అంటే ఆల్మోస్ట్ నా రెగ్యులర్ రిస్క్ ఎంటర్ అయ్యేవాడిని. బట్ ఇక్కడ విక్ ఎక్కువ ఉంది కాబట్టి, రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నా రిస్క్ తగ్గించుకోండి. ఎందుకంటే ప్రతి ట్రేడ్ ఇప్పుడు మనం ఇలా మూవ్ అవుతుంది అంటే ఇది నేను చాలాసార్లు చూశాను, బట్ స్టిల్ 100% అంటే కాదు. సో ఈ సిచ్యువేషన్లో మనం ఇలా కన్సిడర్ చేసుకోవడం బెటర్, హాఫ్ రిస్క్ తెలుపడం బెటర్. ఇది అర్థమైంది ట్రేడ్ అందరికీ? ఉన్నారు కదా అందరూ. నేను ఇది ఎవరు మాట్లాడకపోయేసరికి అర్థం కావట్లేదు, నాకు అర్థమైందా లేదా అని చెప్పి. లేకపోతే నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ? ఓకే. సో ఈ ట్రేడ్ అయితే బాగుంది కదా, బయట క్లోజ్ అయింది, మంచి డీసెంట్ బాటమ్ విక్ విచ్ ఇస్ నైస్. ఓకే, మన యాక్చువల్ ట్రేడింగ్ టైం కూడా అయిపోతుంది అని ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది. చూద్దాం హాఫ్ అన్ అవర్ ఎలా మూవ్ అవుతుందో. ఇంకా పైకి మూవ్ అయింది. బట్ ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, గుర్తుంచుకోండి, ఇంత కన్సాలిడేషన్ వచ్చాక మార్కెట్ చాలా వరకు బ్రేక్అవుట్ అయితే మంచి మూవ్ వస్తుంది, క్లీన్ మూవ్ వస్తుంది మంచిగా. బట్ హోల్డ్ చేయడం ఇంకా నాకు కుదరట్లా. హోల్డ్ చేయడం అంటే ప్రాపర్గా అంత ఇది డేర్ చేసి హోల్డ్ చేయడం నాకు కుదరట్లేదు. దాన్ని అలవాటు చేసుకుందాం అనుకున్నా హోల్డ్ చేయడం ఒకసారి. ఇప్పుడు ఇంత కన్సాలిడేట్ అయ్యాక కొద్దిగా హోల్డ్ చేసుకుంటే బెటర్. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు థర్స్డేకి మార్నింగ్ 11 o'clock వెళ్ళిపోదాం. సో ఇప్పటిదాకా డౌట్స్ ఉన్నాయండి. ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ ఒక 5-6 ట్రేడ్స్ దాకా తీసుకున్నాము. దీంట్లో ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయి? ఎవరికేమన్నా సేమ్ వీటిల్లో మనకి అంతా చెప్పు బ్రో. లేదు బ్రో అంటున్నా బ్రో. ఎందుకంటే మొత్తం అన్ని మన సెటప్స్ అన్ని మనం యాజ్ ఇట్ ఈస్ ఇంకా మోస్ట్లీ ఇప్పుడు దాకా ఫామ్ అయినవన్నీ ఒక టెక్స్ట్ బుక్ ఎంట్రీస్ ఇప్పుడు దాకా. సో ప్రీవియస్ 4 hours రెసిస్టెన్స్ ఇక్కడ, సపోర్ట్ ఇక్కడ, రెసిస్టెన్స్ అక్కడ, సపోర్ట్ ఇక్కడ, ఇది రేంజ్. ఇప్పుడు నెక్స్ట్ సో మనకి నెక్స్ట్ రేంజ్ ఇది రెసిస్టెన్స్. మనకి రేంజ్ ఉంటుంది ఇక్కడ 50 pips ఉంది. సో ఇప్పుడు ఇంకా క్లీన్ రేంజెస్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పైన ఇది క్లీన్ రేంజ్, కింద ఇది క్లీన్ రేంజ్. బయట క్లోజ్ అయ్యి బాటమ్ ఎక్కేస్తే కింద క్లోజ్ అయ్యి బాటమ్ ఎక్కేస్తే ఓకే. బట్ ప్రాబిలిటీ ఎక్కువ మనకి ఏంటి, ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి సెల్ సైడ్ బయాస్. సో ఇంకా బేసిక్గా సింపుల్, ఇంకా నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యానంటే ప్రీవియస్ 4 hours ఎలా ఉంది, అది బై సైడ్ ఉందా. అండ్ నేను మొన్న ఎప్పుడో చూశాను, వేరే ఎక్కడో చూశాను, ప్రీవియస్ 4 hours 1 hour చూసుకున్నాడు వాడు. ప్రీవియస్ 4 hours ప్రీవియస్ 1 hour చూసుకుంటే ఏది రెండు ఒకే సైడ్ ఉన్నాయి అనుకోండి, బై సైడ్ లా తీసుకున్నాడు అనమాట. బట్ అది బయాస్ నాకు కొద్ది డౌట్. ఒకసారి చూద్దాం, రేపు డానియల్ హోమ్స్ అడుగుతాయి క్వశ్చన్, నేను బయాస్ ఎలా తీసుకుంటాడు ఎగ్జాక్ట్గా అని చెప్పి, దాన్ని బట్టి చూసుకోవచ్చు మనం కూడా. వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఇది ఇంకా అదే ఈ లెవెల్లో ఏమన్నా ఇక్కడ ఏమన్నా క్లోజ్ అయ్యి ఉంటే బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ ఇలా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు బేసిక్గా మన మనకి ఎంటర్ అవ్వాలి అంటే మనకు కొన్ని పాయింట్స్ ఉండాలి కదా. ఆ పాయింట్స్ ఇది ఒక వరస్ట్ పాయింట్. ఇది ఏంటి అంటే సపోర్టింగ్ జోన్లో క్లోజ్ అయింది, పైన రేంజ్ ఉందంటే లేదు, ఓన్లీ 25 pips. సో విచ్ ఈస్ నాట్ పాసిబుల్ అసలు. లెట్స్ సీ నెక్స్ట్. మనకు సపోర్ట్ కావాలి ఇంకా. ఒక సపోర్ట్ ఫామ్ చేస్తుంది ఇప్పుడు, క్లీన్ సపోర్ట్. ఇక్కడ ఏమన్నా సపోర్ట్ అని ఫామ్ చేస్తే మనం వాల్యూమ్ టైంలో ఉన్నాం కాబట్టి సపోర్ట్ ఫామ్ అవ్వలేదు. ఇది రేంజ్ 2 అయింది కాబట్టి ప్రాపర్ ఓపెన్ వాల్యూమ్ వెళ్ళిపోయింది.
మినిట్స్ మళ్ళీ కన్సల్టేషన్ వెళ్ళిపోయింది మార్కెట్. సో 4:30 అయిపోయింది. సో మనం 5కి వెళ్ళిపోదాము. అండ్ సో ఇప్పుడు ఇంత బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది, బట్ ఏం లేదు, యూజ్ లేదు, ఇంకా 5కి వెళ్ళిపోయింది మార్కెట్. సో 4 అవర్స్ సపోర్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది, మనకు అవసరం లేదు, దూరం అవసరం లేదు సపోర్ట్, ఇక్కడ ఉంది మళ్ళీ. సరే ఇక్కడ సపోర్ట్ తీసుకుందాము. 1 అవర్, 1 అవర్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అండ్ 1 అవర్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు కనుక ఇప్పుడు చెప్పండి ఎవరన్నా, ఇప్పుడు బాటమ్ వీకేసి ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే తీసుకోవచ్చా ట్రేడ్? ఓవర్ ఎక్స్టెండెడ్ అయిపోతుంది కదా బ్రో, మనకి క్లీన్ రేంజ్ ఎక్కడ లేదు కదా. అవును, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఓవర్ ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇక్కడ బాటమ్ వీకేస్తే వేస్ట్ ఇంకా అది. సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అయితే క్లీన్ రేంజ్, మంచి క్లీన్ రేంజ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, బట్ బాగా ఓవర్ ఎక్స్టెండ్ అయిపోయింది. ఇక్కడ అట్లీస్ట్ ఒకటి 1 or 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే అప్పుడు చూడొచ్చు బ్రో. పుల్ బ్యాక్ వస్తే, అంటే పుల్ బ్యాక్ ఈ మాత్రం ఇక్కడ దాకా వచ్చింది అనుకో, పుల్ బ్యాక్ ఇక్కడ ఏమన్నా పుల్ బ్యాక్ వస్తే నైస్ పని. ఇప్పుడు చూడండి, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు బ్రో. ఇప్పుడు అంటే మన అది గ్రీన్ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ కదా. ఇప్పుడు ఏమన్నా ఒక డీసెంట్ బాటమ్ విక్ వేసి ఈ ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే, బాటమ్ విక్ కూడా కొద్దిగా యావరేజ్గా, అంటే ఇక్కడ దాకేసి అనుకో 30 పిప్స్ 35 పిప్స్ అలా ఉంది. సో సైడ్ చూసుకుంటే క్లీన్ రేంజ్ ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ నుంచి ఏమన్నా బాగా కన్సల్టేట్ ఉంది. ఓకే, తర్వాత కూడా ప్రతి క్లీన్ రేంజ్ ఉంది. చూద్దాం, ఇక్కడ బాటమ్ విక్ వేసి వెళ్తే మనం 1:1కి తీసుకోవచ్చు ట్రేడ్. 1:1 రేషియోలో వాల్యూమ్ టైంలోనే ఉన్నాం కాబట్టి బాటమ్ విక్ కావాలి. సో చూద్దాం, తీసుకున్నాము అనుకుందాము. ఇప్పుడు ఇంకొద్ది కింద బాటమ్ విక్ వేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. ఇక్కడ దాకా వేసి ఉంటే ఎంటర్ అవుతాను నేను. ప్లస్ ఇక్కడ దాకా వేసి ఉంటే తీసుకున్నాము అనుకుందాం, మిస్ అయ్యింది కాబట్టి మంచి ట్రేడ్ ఇది. బేసిక్గా అనాలిసిస్ ఇంతవరకు వెళ్ళిపోయింది కాబట్టి మనం మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ 50% క్లోజ్ చేస్తాము. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆగండి. ఇప్పుడు ఇంతవరకు వెళ్ళిపోయింది కాబట్టి మనం బ్రేక్ ఈవెన్ 50% క్లోజ్ చేస్తాము. 50% క్లోజ్ చేసి బాడీని స్టాప్ లాస్ని ఇక్కడ తీసుకొస్తాము. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు టార్గెట్ హిట్ అయితే హిట్ అవుతుంది, లేకపోతే వచ్చి బ్రేక్ ఈవెన్ హిట్ అవుతుంది. నైస్ వన్. ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ ట్రేడ్ అయితే మంచి ట్రేడ్, ఎందుకంటే అది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్, అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో నీట్ సపోర్ట్ ఫామ్ అయినట్లే ఇక్కడ. అంటే మనం పుల్ బ్యాక్ అయింది, ఒక సపోర్ట్ ఫామ్ చేసింది, పైన క్లోజ్ చేసింది, బాటమ్ విక్ వేసింది, ప్రీవియస్ హై బ్రేక్ చేసింది. సో నైస్ వన్, బాగానే అయినట్లేదు. తీసుకోలేదు కాబట్టి తీసుకోలేదు అంతా. ఇంకా 7 అయింది టైము. హాట్ వాటర్ దగ్గర ఇదిగో ఇంటర్ ఉద్యమే. ఇప్పుడు 30 minutes అయిపోయింది, 8 అయిపోయింది టైం. సరే, 10 రూపాయలు వస్తున్నాను అయితే. ఇప్పుడు ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ 10th ఇంకా సిక్స్టీన్ అడిగిస్తున్నా, 16 అడిగించావు, 17 ఉంటా. ఓకే, ఇప్పుడు
సరే నేను 2 మినిట్స్‌లో వస్తా బ్రో. ఇది చూడండి. ఏమన్నా మాట్లాడండి ఇంకేమన్నా. క్వెషన్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇస్తాను ఫస్ట్ ఇస్తాను. మీరు వచ్చినప్పుడు. ఇది ఏ మంత్ బ్యాక్ లిస్ట్ బ్రో? ఎవరికన్నా ఐడియా ఉందా? హలో సైరస్ నేను నా స్క్రీన్ షేర్ ఆపుతున్నాను. నువ్వు స్క్రీన్ షేర్ డౌట్స్ ఉంటే అడగండి. 5 మినిట్స్‌లో వస్తాను. మోస్ట్లీ ఇంకా ఇవాళ ఆపేయచ్చు సెషన్. సో ఇంకా అడిగి క్లోజ్ చేయండి. ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ జాయిన్ అవుతుంది.